మిమ్మల్ని టార్గెట్ చేసింది ఎవరు, బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? ఫ్రైడే ఈవినింగ్ ఇద్దరు పోలీసులు ఇంటికి వచ్చారు. ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట మంచి విష్ణు గారిది నేను, ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట మంచి విష్ణు గారిది నేను. నా దగ్గర ఆయన ప్రైవేట్ పార్ట్స్ ఎలా వస్తాయండి? నాకేం అవసరం అండి ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే నాకేం వస్తుంది? యాంగ్జైటీ వస్తుంది నాకు. ఇంకోటి ఉంది బ్రో, ఇంత గేమ్ ఆడాల్సిన అవసరం వాళ్ళకేముంది? గేమ్ ఇది కాదండి, మీకు ఇంకో గేమ్ చెప్తాను నేను. అసలు మైండ్ పోయే గేమ్ అవుతుంది. అసలు జనాలు ఇంత దిగజారిపోతారా అనిపిస్తుంది. మంచు విష్ణు గారి ఆఫీస్ నుంచి మిస్టర్ రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు. తన కాల్ రికార్డింగ్ కూడా ఉంది. దయచేసి ఆ వీడియోని తీసేయండి. హలో, నేను చెప్పండి. నా పేరు రాజశేఖర్, మన విష్ణు ఆఫీస్ నుంచి వస్తాను. మీరు వీడియో పెట్టారు కదండి ఇందాక, ఒకటి చూసాను నేను. మా అసోసియేషన్ నుంచి రీసెంట్ గా కొంతమంది క్రియేటర్స్ పైన యూట్యూబ్ స్ట్రైక్స్ వేయడం జరిగింది. మన ముందు ఈ రోజు ఒక క్రియేటర్ ఉన్నాడు, తనే కింగ్ చంద్రహాస్. తప్పండి, బ్లాక్ మెయిల్ చేయడం తప్పండి అని క్వశ్చన్ చేసిన దానికి ఈగో హర్ట్ అయ్యి ఒక మనిషిని ఎలా తీసుకొచ్చారు. బ్లాక్మెయిల్ ప్రమోషన్ చేయమని చెప్పింది ఎవరు? డిసెంబర్ లో మాది కన్నప్ప సినిమా వస్తుంది, మీరు మా సినిమా సూపర్ గా ఉంది, బంపర్ గా ఉంది అనేసి 3 వీడియోలు చేస్తే అప్పుడు మీ పైన ఈ ఫేక్ స్ట్రైక్స్ మేము తీసేస్తాము అనేసి రిప్లై మెయిల్ గా లిటరల్లీ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చింది వాళ్ళకి. ఆడవాళ్ళ సెక్యూరిటీ కోసం అని మీరు చెప్పింది అంత అబద్ధాలే కదా. అప్పుడు మీ మోరల్స్, మీరు చెప్పిన ఐథిక్స్, మీరు ఆ పెద్ద పెద్ద మాట్లాడి ఏమైనాయి అని చెప్పి నేను వీడియో చేసిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్ర బాబు అని ఆయన మీద కేసు పెట్టాడు. అంటే మళ్ళీ ఇక్కడ ఈ కనెక్షన్ మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంటి సార్? ఇంకో సెకండ్ కేసు ఉండదు, ఇంకా బాగుంటుంది. అది సోషల్ మీడియాలో ఆయన ప్రైవేట్ వీడియోస్ కానీ ప్రైవేట్ పార్ట్స్ కానీ నేను రిలీజ్ చేశాను బయట. ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తాన్ని తీసుకెళ్ళిపోతానంటే మొత్తం ఎందుకు తీసుకెళ్తారు? డేటా మొత్తం దాంట్లో ఉండదు కదా. మీకు హార్డ్ డిస్క్ తీయిస్తాను అంటే నాకు ముచ్చటగా ఉంది, నాకు సిపియూ నచ్చింది, నేను తీసుకెళ్తా. నీకు 30 సెకండ్లు టైం ఇస్తా, నువ్వు ఎవరికి ఫోన్ వేసుకుంటూ చేసుకో. నేను చంద్రహాస్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నానండి. బ్యూటిఫుల్ లాంగ్వేజ్, అసలు అమ్మ అక్క ఆ లెవెల్ లాంగ్వేజ్. మీతోనా? మాతో, పోలీస్ ముందే, సిఐ గారు ముందే. నేను విష్ణుబాబు నేను అంత పెద్దడు అయిపోయినారో నువ్వు, విష్ణుబాబుకి ఎదురు తిరిగి మాట్లాడతావు నువ్వు, ఆయన క్వశ్చన్ చేస్తావు నువ్వు. రైట్ తీసుకుంటే మా ఇంటికి పోవాలి, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సార్ మా ఇల్లు ఈ పక్క సార్ అంటే మీ ఇంటికి తీసుకెళ్తానులే, మీ అసలు ఇంటికి తీసుకెళ్తానులే నేను. ఆ తర్వాత నా ట్రైన్ లెక్కించుకునేసి చేతికి బేడీలు వేసి వేసారా? సైన్ పెట్టింది, ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఉండేది నేను చూశాను. జీవితం అంతా ఇలాగే ఉంటుంది, అవసరం నీకు ఇవన్నీ అని చెప్పి అన్ని రకాలుగా భయపెట్టాలని ట్రై చేశారు. అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకొని డిసిషన్ మారిపోయింది, మీ అబ్బాయిని వదలడానికి అవ్వదండి. ఇదంతా ఒక్క మనిషి ఈగో సాటిస్ఫై చేయాలి. ఫేస్ దగ్గరికి ఇక్కడికి వచ్చి మీకు కానీ మీ వాళ్ళకి కానీ నా తరపు నుంచి మా వాళ్ళ తరపు నుంచి ఇంకేమన్నా అయిపోయినా కూడా మాకు సంబంధం లేదు. 4 ప్లేసుల్లో 4 డిఫరెంట్ మనుషుల దగ్గర నీ మీద కేసులు పెట్టిస్తాం, నీ జీవితాంతా నేను తిప్పుతానే ఉంటాం. బెట్టింగ్ యాప్స్ ఈ రోజు నుండి నేను చెయ్యను అనేసి నేను మాట ఇచ్చినాను. అలాగే నాకు ఇప్పుడు ఛానల్ పోయినా, యూట్యూబ్ రెవెన్యూ రాకపోయినా ఆకలితో అన్నా పడుకుంటా కానీ బెట్టింగ్ తెచ్చేయండి సార్. ఇంకా జ్యుడిషియరీ సిస్టమ్ పైన నమ్మకం ఉంది సార్. తప్పుని తప్పని చెప్పకపోవడం కూడా చాలా పెద్ద తప్పే సార్. ఒకవేళ కోర్టు కనుక నాదే తప్పు, నేను జైల్లో పడండి అంటే హ్యాపీగా జైలుకి వెళ్ళిపోతాను సార్. మీడియా ఛానల్స్ అందరికి కూడా విజ్ఞప్తి, ఈ విషయాన్ని నేను ఎన్ని మీడియా ఛానల్లో చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను. వేరే మీడియా ఛానల్స్ ఎవరైనా ఉంటే కూడా తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్కి ఏదైనా టెక్స్ట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్, వెల్కమ్ టు వేదాంత్ మీడియా. మా అసోసియేషన్ నుంచి కొంతమంది క్రియేటర్స్ ని వాళ్ళ యొక్క పరిధి దాటి మమ్మల్ని మూవీ రోస్టింగ్ కానీ ఇలాంటి వీడియోస్ ట్రోల్స్ కానీ ఇలాంటివి చేసినందుకు ఛానల్స్ పైన మేము స్ట్రైక్స్ వేస్తున్నామని చెప్పడం జరిగింది. మన ముందు ఈరోజు ఒక క్రియేటర్ ఉన్నాడు, తనే కింగ్ చంద్రహాస్. సో తను ఏం చెప్తున్నాడంటే, నేను వాళ్ళ వరకు ఇన్వాల్వ్ కాకముందే అదే మా అసోసియేషన్ నుంచి కొంతమంది వ్యక్తులు నన్ను పర్సనల్ టార్గెట్ చేస్తూ కేవలం నా యూట్యూబ్ని మాత్రమే కాదు, నా పర్సనల్ ఫ్యామిలీని కూడా దాంట్లోకి లాగి నన్ను బాగా ట్రిగర్ చేసి ఈరోజు చాలా రిస్క్ ఫ్యాక్టర్లో నన్ను పెట్టడం జరిగింది. సో వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను.
అసలు మీడియా ఛానల్స్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి ఈరోజు తన ఆవేదన చెప్పుకోవడానికి తను మన ముందుకు వచ్చాడు. అసలు ఏం జరిగింది బ్రో? నమస్తే. నమస్తే బ్రో. యా, నైస్ టు మీట్ యూ. బట్ ఇలా అనుకోలేదు, మంచి ఇంటర్వ్యూతో కలుద్దాం అనుకున్నాను. బట్ ఫైనల్లీ వాట్ ఎవర్, ఒక ప్రాబ్లం ఉంది, ఈరోజు నేను చెప్పాలి అనుకున్నావు. ఐఎమ్ రెడీ, వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ గో హెడ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ బ్రో, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన దానికి మాట్లాడడానికి థ్యాంక్స్ అలాట్. వాస్ లైక్ వెయిటింగ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం ఒక ఆపర్చునిటీ గురించి. అండ్ ఇది పబ్లిక్గా జరుగుతుంది బ్రో. ఆల్మోస్ట్ లైక్ ఒక 7-8 months నుంచి నన్ను, నా ఫ్యామిలీని, మా సంబంధమే లేని మా ఫాదర్ని తీసుకొచ్చి ఆయన్ని హెరాస్ చేసి ఆయన స్టేషన్ పిలిపించి, ఆయన సంబంధం, ఐఎమ్ అడల్ట్, ఆయనకి అవసరం ఏముంది, యూట్యూబ్ కానీ ఏమీ తెలియదు ఆయనకి, ఆయన్ని పిలిపించి ఆయన్ని ఏడ్చేలా చేసి నేను మాట వినట్లేదు అనేసి చేయడానికి ఇదంతా స్టార్ట్ అయింది. ఒక క్వశ్చన్కి తప్పండి, బ్లాక్మెయిల్ చేయడం తప్పండి అని ఒక క్వశ్చన్ చేసిన దానికి ఈగో హర్ట్ అయ్యి ఒక మనిషిని ఎడా తీసుకొచ్చారండి. నా వస్తువులు కొన్ని సంవత్సరాలుగా డబ్బులు చేసి పెట్టుకున్న దాంతో మొత్తానికి నేను జాబ్ చేసేవాడిని అండి. నేను ఏదో ఏమి చేయలేక అడుగు చేయట్లేదు. నేను హ్యాపీగా రెస్పెక్టబుల్ పొజిషన్లో స్విగ్గీలో ROC మేనేజర్గా మొత్తం సౌత్ ఇండియాకి నేను మేనేజర్గా పనిచేసేవాడిని. తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు సంపాదించుకున్న డబ్బులతో కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్న ప్యాషన్తో నా వీడియోస్లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో చిన్నపిల్లలు, ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని చేసుకోవాలి, చూడగలగాలి అనే ఒక మెయిన్ మోటోగా రాసుకునేసి నేను ఏ వీడియోస్ చేస్తున్నా కూడా ఒకటి తప్పు అంటే అది ఎందుకు తప్పు, ఎలా తప్పు అని ఎంటర్టైన్మెంట్గా చెప్దాము అనేది చేస్తున్నాను. నా ఛానల్లో ర్యాండమ్గా మీరు ఏ వీడియో అన్నా ఓపెన్ చేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరితో కలిసి కూర్చోండి, ఏ ఒక్కరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా నా ఛానల్ని డిలీట్ చేస్తాను. నాకు ఉండేది నా ఛానల్ ఒకటే, అంత ఇంపార్టెంట్ నాకు నా ఛానల్. అలాంటి దాన్ని జస్ట్ మీ ఇగో ఒకటైంది అనేసి మీ ఛానల్ లేపేస్తానంటే కడుపు మండదండి. ఓకే, అంటే మీ ప్రాబ్లం చాలా క్లారిటీగా అర్థమవుతున్నప్పటికీ కూడా ఇండైరెక్ట్ స్టేట్మెంట్సే వస్తున్నాయి. నాకు చాలా డైరెక్ట్ స్టేట్మెంట్స్ కావాలి. మిమ్మల్ని టార్గెట్ చేసింది ఎవరు, బ్లాక్మెయిల్ చేసింది ఎవరు, బ్లాక్మెయిల్ ప్రమోషన్ చేయమని చెప్పింది ఎవరు? ఓకే, అప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి తెలియాలండి. ఎగ్జాక్ట్లీ. ఈ 7-8 months బ్యాక్ మీకు అందరికీ ఓపెన్గా జరిగిందే, ఇట్లా యూట్యూబ్ వాళ్ళకి స్ట్రైక్స్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా ఈ మా అసోసియేషన్ నుంచి ఈ శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు వీడియోస్ అనేవి ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. ఇలా ఎవరైతే అశ్లీలంగా లైన్ దాటి వల్గర్గా మాట్లాడుతున్నారో, ఆడవాళ్ళని తప్పుగా చేస్తున్నారో, తప్పుగా మాడుతున్నారో వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకున్నాము. 300 ఛానల్స్ని టెర్మినేట్ చేశాము. రాబోయే నెలలో ఇంకొక 400 ఛానల్స్ తీస్తాము అని చెప్పి వీడియో తీసి పెట్టున్నారు, స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఓకే, సో మేము కూడా చాలా హెచ్చరించాం. లైక్ వెరీ గుడ్, నైస్, మంచి స్టెప్. ఎందుకంటే మరీ అబ్నార్మల్గా వెళ్ళిపోయేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చూపించే వాళ్ళు ఉన్నారు. డార్క్ కామెడీ అనే కాదండి, ఒక లేడీని తీసుకున్నప్పుడు దాన్ని జూమ్ చేసి అలా చూపించే వాళ్ళు ఉన్నారు. సో మామూలుగా వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది, అలాంటివి తీసేస్తున్నారు. దట్స్ నైట్ క్లీనింగ్ ద సిస్టమ్. అలాంటివి ఉండాలని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే నా కమ్యూనిటీలో, ఇప్పుడు మా ఎంటర్టైన్మెంట్ కమ్యూనిటీలో 3 Angry Boys అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఉండే వన్ ఆఫ్ ద క్రియేటర్ హర్ష. ఓకే, తను కంటెంట్ నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి, అంటే ముందు నుంచి చూస్తున్నాను. తను స్టార్ట్ చేసినప్పుడు చిన్నప్పటి నుంచి ఛానల్ చిన్నప్పటి నుంచి అది నేను చూస్తున్నాను. ఓకే, తన కంటెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది, యూట్యూబ్ గైడ్లైన్స్కి ప్రాపర్గానే ఉంటుంది. సర్కాస్టిక్గా మాట్లాడతారు కానీ బూతులు లాంటివి మాట్లాడు. తనపై 2 strikes పడ్డాయి. ఓకే, తనకు ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉంది. అతను చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయేసి అన్నయ్య ఇలా అయింది, నాకు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటే, నేను సరే ఎంత పెద్ద ఛానల్ అయినా కానివ్వండి, 10 million ఛానల్ కానీ ఎంత పెద్దదన్నా కానివ్వండి, విత్ ఇన్ 1 month పీరియడ్లో 3 strikes పడి అవి 7 days కన్నా ఎక్కువ ఉంటే ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. ఎంత పెద్ద ఛానల్ అయినా కానివ్వండి. 1 week లో ఒక్కటి పోకపోయినా, ఒక స్ట్రైక్ పోకపోయినా 40,000 మంది అబ్బాయి సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాడు. మా అసోసియేషన్ వాళ్ళు వేసినటువంటి 2 strikes అవి MCN దగ్గర నుంచి చెప్పిస్తున్నారండి. ఆ స్ట్రైక్స్ గురించి కూడా మాట్లాడదాం. అది ఫేక్ స్ట్రైక్స్ ఎలా అవుతాయి అది చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి స్ట్రెస్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను, సరే నువ్వు వాళ్ళకి మెయిల్ ద్వారా నువ్వు అప్రోచ్ అవ్వు, ఆ తర్వాత వాళ్ళు చెప్తారు కదా, ఎక్స్ప్లెయిన్ చెయ్యి, నాకు కాంటాక్ట్ చేస్తుంటే నేను తీస్తుంటా కదా సార్, మీకు అది ఇబ్బంది అవుతుందంటే అని చెప్పేసి, ఇలా స్ట్రైక్ చేయడం ఎందుకు అని మాట్లాడి చూడంటే, లేదని నాకు 7 days ఉంది, ఆల్రెడీ 2 days అయిపోయింది, నేను డిప్రెషన్లో ఏం చేయాలో తెలియలేదు, నాకు నేను ఒక వీడియో పెడతాను, దాని నుంచి వాళ్ళు చూసి వాళ్ళు అర్థం చేసుకుంటే స్ట్రైక్స్ తీస్తారు కదా అని ఒక వీడియో పెట్టాడు. దాని మీద కూడా స్ట్రైక్ పడింది. ఇప్పుడు 4 strikes, వాళ్ళు 2 తీయాలి. సరే ఒకటి తీయేస్తామన్నా కూడా ఇంకోటి ఉంటుంది కాబట్టి ఛానల్ ఇట్లా పోద్ది. సో నేను ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేనేం చేశాను, నేను వేరే టాపిక్ మీద నేను వీడియో చేస్తూ లాస్ట్లో అవుట్లో నా సబ్స్క్రైబర్స్ అనే మాట్లాడుతూ అప్పుడు చెప్పాను, సార్ ఇది కరెక్ట్ కాదండి, మీకు లీగల్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, వ్యూవర్స్కి అర్థమయ్యేదని చెప్తున్నాను. ఈ మల్టీ ఛానల్ నెట్వర్క్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మూవీ రైట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియో చేసేటప్పుడు, ఫనీ వీడియో చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మీమ్ క్లిప్స్ పడతాం, మధ్యలో ఫనీగా చిన్న వాడతాం, ఆ జోక్ కోసం ఫనీగా కొట్టే వీడియోలు ఇవన్నీ పెడతాం మనం, బ్రహ్మానందం గారి కావచ్చు, అలాంటివి మనం పెడతాం. ఆ పర్టికులర్ ఏ మూవీలో అయితే కనుక ఆ క్లిప్ ఉందో దాని కంటెంట్ రైట్, ఆ మూవీ రైట్ ఒక MCN కంపెనీ దగ్గర ఉంటుంది. యూట్యూబ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అది ప్రతి ఒక్కరు దానికి ఇండివిజువల్గా చూడదు, AI చెక్ చేస్తుంది. AI ఏం చూస్తుంది, ఆ టైం స్టాంప్లో ఉండే ఆ క్లిప్ ఈ మూవీలో ఉండే క్లిప్ 2 ఒకటేనా, మ్యాచ్ అవుతుందా, ఒకటే, ఫెంటాస్టిక్, ఈ మూవీ వీడిది అంటున్నాడు, వీడి దగ్గర రైట్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయి, ఓకే,
వీడికి నచ్చట్లేదు, కంటెంట్ కాపీరైట్ వేసాడు, ఫైన్, స్ట్రైక్ వేసేస్తుంది, ఆ వీడియో అనేది పోద్ది. ఇప్పుడు వాళ్ళు అంత పర్సనల్ గా తీసుకొని స్ట్రైక్ వేస్తున్నారు అని అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటేనే వేస్తారు. Hmm. ఎస్, సో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా చేస్తున్నటువంటి లిమిట్ క్రాస్ చేస్తున్నటువంటి కాంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు. అవును. సో మరి అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే, మీరు హర్ట్ అయ్యి ఉంటే, వాళ్ళ లైన్ క్రాస్ చేసి మాడుంటే మీరు యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి. హెరాస్మెంట్ పాలసీ, అబ్యూజివ్ పాలసీ అని కంప్లైంట్ ఇవ్వండి. యూట్యూబ్ వాడు చెక్ చేస్తాడు. నిజంగా అలా ఉంటే వాడి ఛానల్ టర్మినేట్ చేస్తారు, వాడిని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఈ 3 యాంగ్రీ బర్డ్స్ ఏదైతే ఛానల్ బాయ్స్ ఆ పర్సన్ గానీ లేకపోతే మీరు గానీ ఈ క్రమంలో మీ లైన్ మీరు ఎప్పుడు క్రాస్ చేయలేదు? లేదండి, చాలా క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నా, ఆన్ కెమెరా రికార్డ్ అవుతుంది, మీరు ఎప్పుడు లైన్ క్రాస్ చేయలేదు. ఫేక్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో మాత్రమే నేను అప్పుడు దాన్ని కూడా బీప్ లేసి ఉంటాను. నేను మాట్లాడి బీప్స్ ఉంటాయి. బట్ అక్కడ నేను లైన్ క్రాస్ అయింది అవడానికి కారణము హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉండే ఒక దేవతని దెయ్యంగా మాట్లాడాడు. అక్కడ అది అవసరం అనిపించింది, అది ఒక క్యారెక్టర్ మాట్లాడుతుంది, అయినా కూడా నా ఛానల్లో ఉండకూడదు అనేసి నేను ప్రైవేట్ పెట్టేశాను. ఓకే, తర్వాత నేను మళ్ళీ రీఅప్లోడ్ చేశాను. ఈ సినిమాకు సంబంధించి మాత్రం ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత నేను మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదండి, ఇలా స్ట్రైక్స్ చేసి ఛానల్స్ ఫేక్ స్ట్రైక్స్, ఇలా అబద్ధాలు చెప్పి యూట్యూబ్ చెప్పి ఫేక్ స్ట్రైక్స్ అనేది కరెక్ట్ కాదండి. 3 విధాలు ఉంటాయి. ఒకటి, మీరు కంటెంట్ క్రియేటర్ ని అప్రోచ్ అవ్వండి, ఈ వీడియో తీసే బాగాలేదు అని చెప్పి. ఆ ఒప్పుకున్నాడా, సరే వాడు తీసేస్తాడు. ఒప్పుకోలేదా, యూట్యూబ్ కంప్లైంట్ చేయండి, యూట్యూబ్ చెక్ చేసి వీడియో తీసేస్తారు. లేదనుకుంటే మీరు సెటిల్ చేసుకునేసి మాట్లాడుకోండి. అంతేగాని అబద్ధాలు చెప్పి ఇలా వేయడం కరెక్ట్ కాదండి. ఎథికల్ గా ఫాలో అవ్వండి, ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దు. మీరు మాట్లాడారు అని నేను మాట్లాడాను. నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది, ఈ 18 ఛానల్స్ ని మేము టర్మినేట్ చేసేసాము అని చెప్పి. అందులో నాదొకటి. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 minutes తన గురించి మాట్లాడిన దానికన్నా ముందు ఎప్పుడైనా వాళ్ళ వీడియోస్ కానీ ఆ మా అసోసియేషన్ కి సంబంధించి వాళ్ళు హర్ట్ అయ్యేలా? లేదండి, నెవర్. సో ఇప్పుడు ఈ వీడియో వల్లనే వాళ్ళు రియాక్ట్ అని అనిపిస్తుందా మీకు? మరి అప్పుడు దాకా నాకు సంబంధమే లేని పర్సన్ ని, నేను అసలు దాంట్లో ఇంక్లూడే అవ్వని వాడిని, నేను నా మీద సడన్ గా ఎందుకు చేస్తుందండి? టర్మినేట్ అయిందా మీ ఛానల్? లేదు. అట్లీస్ట్ స్ట్రైక్స్ పడ్డాయా? దట్ ఈస్ వాట్ కన్ఫ్యూజింగ్ థింగ్ కదా. నాకు ఎటువంటి స్ట్రైక్స్ పడలేదు. ఆల్ ద స్క్రీన్ షాట్స్ అన్ని మీకు ప్రూఫ్స్ ఇస్తాను, అన్ని దానిలో ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. అలా ఎలా టర్మినేట్ చేస్తారు, నేను ఏమన్నా టర్మినేట్ చేస్తారు, 8 ఏళ్ళ కష్టం ఇది నాది, ఎలా టర్మినేట్ చేస్తారు, దేని టర్మినేట్ చేస్తారు నాకు అర్థం కాలేదు. అండ్ దెన్ అప్పుడు ఆ తర్వాత ఒక కంటెంట్ క్రియేటర్ నాకు కాల్ చేసి, నీ మీద ఎటువంటి స్ట్రైక్స్ పడలేదు, నీకు యూట్యూబ్ నుంచి ఎటువంటి మెయిల్ రాలేదు, వాళ్ళ తరపు నుంచి నీకు ఎటువంటి కాంటాక్ట్ లేదు, నీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నిజమా అని. అసలు ఎవరండి మీరు, మీకు ఎలా తెలిసి ఇవన్నీ అంటే, అవునా కాదా అని. కరెక్టే బ్రో అంటే, ఓ పని చేయి, ఒక 5 or 6 days తర్వాత ఒకేసారి 15 నుంచి 20 స్ట్రైకులు పడతాయి. సో 7 days లో మనం యూట్యూబ్ కి రిప్లై ఇవ్వాలి, సాల్వ్ చేసుకుని 15 స్ట్రైకులు తీసుకోవాలి. ఒకవేళ నేను తీసినా కూడా మరి వాడికి ఇంకో 20 స్ట్రైకులు వేయడం అనేది జస్ట్ ఒక 2 నిమిషాల పని. మీ క్రియేటర్స్ అది కాబట్టి చాలా వీడియోస్ ఇవే మీమ్స్ ఉంటాయి. ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్ లో పెట్టేసి, ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ కి నా సెకండ్ ఛానల్ లైవ్ పెట్టి, ఇలా చేస్తున్నానండి, ఇలా అయ్యింది, ఇలా చెప్పి. ఇంకో ఛానల్ ఉంది, గేమింగ్ ఛానల్ ఉంది, అక్కడ లైవ్ పెట్టి జనాలందరికి చెప్పి ఛానల్ ప్రైవేట్ లో పెట్టి నేను పెట్టాను. ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, అన్న జరిగేది అది కాదు, 300 ఛానల్స్ టర్మినేట్ చేస్తా అన్నారు, ఆ తర్వాత 400 తీసేస్తా అన్నారు కదా, మంచి విషయం తీసేద్దాం అనుకున్నాము, అప్పుడు హర్ష గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మా గురించి ఎవరు మాట్లాడతారు అని. ఏమైంది అంటే, ఇది జరిగేది అనేసి అబ్బాయి ఒక మెయిల్ స్క్రీన్ షాట్ పెట్టాడు నాకు. ఐ వాజ్ షాక్డ్ కంప్లీట్లీ. ఎందుకంటే డిసెంబర్లో మాది కన్నప్ప సినిమా వస్తుంది, మీరు మా సినిమా సూపర్గా ఉంది, బంపర్గా ఉంది అనేసి 3 వీడియోలు చేస్తే అప్పుడు మీ పైన ఈ ఫేక్ స్ట్రైక్స్ మేము తీసేస్తాము అనేసి రిప్లై మెయిల్గా లిటరల్లీ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చింది వాళ్ళకి. నేను నమ్మ బ్రో, ప్రూఫ్లు ఉన్నాయి బ్రో, మీకు చూపిస్తాను. నేను కాదు, ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే కన్నప్ప సినిమా అండ్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచి ప్రమోషన్ లాగడానికి అలా మెసేజ్ చేస్తారా? చేశారు కదండి, దాని గురించి కదా నేను మాట్లాడింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అఫీషియల్. Create 3 positive videos about the movie Kannappa and then get back to us. We will remove the claim and we will look forward to collaborating with you in the future. What? ఆ స్ట్రైక్ చేసిన తర్వాత I have a doubt. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ మెయిల్ వచ్చిన ఐడి అండ్ మీకు స్ట్రైక్ పడ్డ ఐడి ఒకటేనా? రెండు మెయిల్స్ ఒకటేనా? రెండు ఒకటే. నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ తీసి మాడాను. మీరంతా రూల్స్ మాడేటప్పుడు మీరు బ్లాక్ మెయిల్ చేసి జనాలు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు 300 మందిని అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్ ఒకటే అండి. ఇప్పుడు 300 మంది అశ్లీల సింపుల్. ఇప్పుడు కన్నప్ప మూవీ ప్రమోషన్స్ కోసం ఒక 300 ఛానళ్ళ మీద పడి వాళ్ళకు స్ట్రైక్స్ వేసి ఎవరెవరైతే వాళ్ళకి నెగిటివ్గా ఉన్నారో వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా వీడియో చేస్తే మీ క్లెయిమ్స్, మీ స్ట్రైక్స్ తీసేస్తామని వాళ్ళు అంటున్నారు. లిటరల్లీ అదే కదా అంటున్నారు. 300 ఛానల్స్ అంటే వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు? ఆ 300 ఛానల్స్ 3 వీడియోస్ చేస్తే ఎంత ప్రమోషన్ అవుతుంది? బేరాలు ఆడుతున్నారు.
ఒకటి చేయి ముందు, అది మాకు నచ్చితే తర్వాత ఇంకోటి చేపిస్తానండి. ఇంకో అబ్బాయి వచ్చిన్నాడు, 3 వీడియోస్ చేశానండి చాలా నేను. పెద్ద వాళ్ళని మీరు ఏమంటారు బ్లేమ్ చేస్తున్నారా? ఇది రియలా? నాకైతే పెద్ద క్వశ్చన్ మార్కులు ఉన్నా. అన్ని ప్రూఫ్, ఇంకా దీని తర్వాత మాట్లాడేటప్పుడు మీకు ఇంకా ప్రూఫ్స్ వస్తాయండి. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్, చెప్పండి. యా. సో ఇలా అయిన తర్వాత నేను ఒక వీడియో చేశాను సార్. ఇలా బ్లాక్ మెయిల్ చేసి ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదండి, మీ సినిమా చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్న మాట ఏంది, ఆడవాళ్ళని అశ్లీలంగా చూపిస్తున్నారు, చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు, సో వాళ్ళ ఛానల్స్ తీసేస్తున్నామని చెప్పి. మీ పాయింట్ లో అదే వల్గర్ గా మాట్లాడిన వాళ్ళు, అదే అశ్లీలమైన వీడియోలు తీసిన వాళ్ళు గనక మీకు ప్రమోట్ చేస్తూ 3 వీడియోలు చేస్తే వాళ్ళ సైకిల్ తీసేసి వాళ్ళ ఛానల్స్ వల్ల నమోదు చేస్తారు కదా. అంటే ఇది కంప్లీట్ పర్సనల్ అజెండానే కదా. ఆడవాళ్ళ సెక్యూరిటీ కోసం మీరు చెప్పింది అంత అబద్ధాలే కదా. అప్పుడు మీ మోరల్స్, మీరు చెప్పిన ఎథిక్స్, మీరు ఆ పెద్ద పెద్ద మాట్లాడి ఏమైనాయి? అవన్నీ అబద్ధాలే కదా అని చెప్పి నేను వీడియో చేసిన తర్వాత అది వైరల్ వెళ్ళింది. వెంటనే మంచు విష్ణు గారి ఆఫీస్ నుంచి మిస్టర్ రాజశేఖర్, కంటెంట్ మేనేజర్, కాల్ చేస్తున్నాడు. తన కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నేను అది కూడా వినిపిస్తాను మీకు. ఏమన్నారు? కాల్ చేసి, నేను మంచు విష్ణు ఆఫీస్ నుంచి మాడుతున్నా అండి, నా పేరు రాజశేఖర్ అండి. ఇప్పుడు మీరు చేసిన వీడియో అయితే ఉందో మా కన్నప్ప టీంకి చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి, బ్యాక్లాష్ వస్తుంది, ఇది దయచేసి ఆ వీడియోని తీసేయండి, మాకు ఇబ్బంది అయిపోద్ది అన్నారు. హలో, నేను చెప్పండి. నా పేరు రాజశేఖర్, మా విష్ణు ఆఫీస్ నుంచి వస్తాను. మీరు వీడియో పెట్టారు కదండి ఇందాక, ఒకటి చూసాను నేను. వై నేను ఎవరిని ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు కదా. వై ఇస్ మై ఛానల్ ఇన్ దట్ నేమ్ అని చెప్పి. అదే యాక్చువల్ గా మనకి ఏజెన్సీ ఆటోమేటిక్ గా ట్రోల్ చేసిన వీడియోస్ కి వెళ్తున్నాయండి. యాక్చువల్ గా ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల గురించి ఆడవాళ్ళు అందరూ పెట్టుకుని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ అలాంటి వారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్, ఆన్ ద పాయింట్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. సరే, చెక్ చేసి చెప్పండి సార్ సైకిల్ పడ్డాయా అంటే, ఆయన వాళ్ళ టీంలో చెక్ చేసుకునేసి ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది, ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. వేసామండి సైకిల్, మీ ఛానల్ మీద కూడా సైకిల్ ఉన్నాయి, అవి నేను తీయిచ్చేస్తాను. మీ తమ్ముడు ఎవరో అన్నారు కదా, వాళ్ళ సైకిల్ కూడా తీయిచ్చేస్తాను. అయిపోయింది, నేను వీడియో ప్రైవేట్ పెట్టాను. ఆయన కాల్ చేసి, లేదండి వీడియో డిలీట్ చేసేయండి ప్లీజ్ అన్నారు. సరే అని డిలీట్ చేశాను. అప్పుడు ఏదైతే వీడియో డిలీట్ చేశానో దాన్ని సోషల్ మీడియాలో చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు కదండి. మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ సైట్ లో ఇలాగా మీరు స్ట్రైక్ చేస్తున్నారు, ఛానల్స్ ని తీయేస్తున్నారు అని ఈ ఫలానా యూట్యూబర్ అంటున్నాడు, నిజమేనా మంచు విష్ణు అనేసి మంచు విష్ణు ట్యాగ్ చేసి క్వశ్చన్ చేస్తున్నాడు. ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తప్పు చేస్తున్నారు, అంతా అయ్యింది. మంచు విష్ణు గారు ఆయన అఫీషియల్ ఐడితో కిందకు వచ్చి రిప్లై ఇస్తూ, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాడు అబద్ధాలు ఎత్తున్నాడు అనేసి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా ఉంది, నేను మీకు అన్ని స్క్రీన్ షాట్ ఇస్తాను, ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద ఇలా చెప్పడం అనేది నన్ను ఫ్రాడ్ అన్నట్టే కదా. మళ్ళీ మీ ఇమేజ్ కాపాడుకోవడానికి నన్ను ఫ్రాడ్ అని చెప్పడం వల్ల నేనేం చేశాను, అప్పటిదాకా ఎవరైతే అంత కాల్లో మాడారో నేను అబద్ధం చెప్తున్నట్లయితే ఇవన్నీ ఏంటి అనేసి ఈమెయిల్ ఐడీస్, ఎవరెవరైతే ఈ ఎక్స్పోజింగ్ ఈ కన్నప్ప గురించి ప్రమోట్ చేసిన వీడియోస్, నాకు వచ్చిన కాల్ రికార్డింగ్స్, ఈ హర్షతో జరిగింది, ఇవన్నీ కలిపి ఇంకో వీడియో చేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ 24 ఫ్రేమ్ అఫీషియల్ ఏదైతే ఉందో ఇది ఎవరిది అసలు? ఇది మంచు విష్ణు గారి ప్రొడక్షన్ కంపెనీ. లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 4-5 మూవీస్ కూడా వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ. ఈ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ అఫీషియల్ నుంచి వాళ్ళ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఏమని మెన్షన్ చేశారు, మీకు స్ట్రైక్ లో వస్తుంది ఈమెయిల్ ఐడి నుంచి, అది మాది కాదండి, ఈ బి మెయిల్ ఐడి అయితే ఉందో ఇది మా అఫీషియల్ది అని చెప్పి అనౌన్స్ చేశారు. కంటెంట్ రైట్స్ లేని వాడు స్ట్రైక్ ఎట్టేస్తున్నాడు, కంటెంట్ రైట్ లేకుండా స్ట్రైక్ వేయలేం కదా కదా. పాయింట్ నెంబర్ 2, నువ్వు స్ట్రైక్ వేసేటప్పుడు ఆ కంటెంట్ ఓనర్ ఎవరు, ఆ కంపెనీ ఓనర్ ఎవరు, ఏ కంపెనీ దగ్గర రైట్స్ ఉన్నాయి అనేసి ప్రూఫ్స్ అన్ని ఇవ్వాలి. ప్రూఫ్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు నేను మీకు చెప్పను, మీరే చదివి వ్యూవర్స్కి వినిపించండి. ఇక్కడ కంటెంట్ కాపీరైట్ ఓనర్ పేరు ఏముంది చూడండి, మంచు విష్ణువర్ధన్ బాబు. కంటెంట్ ఓనర్ కంపెనీ ఏంటి, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో జనాలు చూసే వాళ్ళు గమనే ఉండరు కదా. ఏ ఇమెయిల్ ఐడి అయితే మీరు ఫేక్ అన్నారో దానికి ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీరు ఇక్కడ నా ఒరిజినల్ ఇమెయిల్ ఐడి ఇదని ప్రశ్న రిలీజ్ చేశారు కదా, అదే రికవరీ ఇమెయిల్ ఐడి ఎందుకు ఉంది? వాట్ బ్రో, ఇంత గేమ్ ఆడాల్సిన అవసరం వాళ్ళకేముంది? గేమ్ ఇది కాదండి, మీకు ఇంకో గేమ్ చెప్తాను నేను. అసలు మైండ్ పోయే గేమ్ ఉంటుంది. అసలు జనాలు ఇంత దిగజారిపోతారా అనిపిస్తుంది. ద గ్యాస్ స్టవ్ అనే ఒక ట్విట్టర్ పేజ్, అది చూసి వాడు స్క్రీన్ షాట్ పెట్టి ఎలా చేస్తారండి, మీకు ఓటీపీ మీ ఒరిజినల్ ఇమెయిల్ ఐడికి ఎందుకు వస్తుందండి? పేరేదో ఉన్నట్టుంది బ్రో, ఇది అదేనా? ఇది 24 ఫ్రేమ్ ఫ్యాక్ట్. ఓహో, ఓకే. ఆ రెండు ఇంటర్లింక్డ్, దానికి దీనికి రికవరీ ఇమెయిల్ ఐడీస్ ఒకదానికి ఒకటి. నాకు ఒకసారి ఇందాక మీకు స్ట్రైక్స్ బట్ట చూపించండి. సిల్లీ ఏమో ఉంది, అది ఇది ఒకటి కాదేమో కదా అని నేను అనుకుంటున్నాను. సిల్లీ వీళ్ళు దాని తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే, మేము ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇస్తాము మా రైట్స్ అనేవి, వాళ్ళు చేస్తున్నారు మా తరపు నుంచి, మేము చేయట్లేదు, మేము దాని జాగ్రత్త ఫైనల్ ఆ మాట చెప్పారా వాళ్ళు? అది అఫీషియల్ స్టేట్మెంట్ కాకుండా వీళ్ళు నాతో కాల్లో మాట్లాడారు, ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. వై నేను ఎవరిని ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు కదా. వై ఇస్ మై ఛానల్ ఇన్ దట్ నేమ్ అని చెప్పి.
అదే యాక్చువల్గా అదే మనకి ఏజెన్సీ ఆటోమేటిక్ గా ట్రోల్ చేసిన వీడియోస్ కి వెళ్తున్నాయండి. యాక్చువల్గా అంటే నాట్ రిలేటెడ్ టు విష్ణు గారు alone, మన ఆర్టిస్ట్ ఎవరన్నా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎవరి మీద ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల గురించి ఆడవాళ్ళు అందరూ పెట్టుకుని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ అలాంటి వారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్ ఆన్ ద పాయింట్ మారడానికి ట్రై చేస్తాను. కాల్ చెక్ చేస్తాను సార్. ఆ టీమ్స్ నుంచి చేస్తున్నాం సార్, మేము మా దగ్గర నుంచి మేము చేయట్లేదు. సో Okay. అలా మీకు స్ట్రైక్ పడి ఉండొచ్చేమో, ఓకే. సో నేను మా ఆడి తీపిచ్చేస్తాను అని చెప్పారు. నెక్స్ట్ డే కాల్ చేసి, సార్ మీ వీడియో అనేది అందరూ కట్ చేసుకునేసి ట్విట్టర్ లో అంతా వైరల్ చేస్తున్నారు అయితే దానికి మంచు విష్ణు గారు రెస్పాండ్ అయ్యారు. అయ్యారు. సో ఓ పని చేద్దాము, వాటన్నిటిని తీపిచ్చేయాలంటే వాళ్ళందరికీ స్ట్రైక్ చేయాల్సి ఉంటుంది, మా దగ్గర కంటెంట్ రైట్స్ లేవు, మీ వీడియో రైట్స్ మాకు ఇచ్చేస్తే మేము మీ పేరు మీద వాళ్ళందరూ స్ట్రైక్లు వేస్తాము అన్నారు. ఇది తప్పు అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు. క్వశ్చన్ చేసేవాళ్ళు. వాళ్ళందరికీ నా పేరు నుంచి స్ట్రైక్లు వేస్తానంటే ఇప్పుడు మంచు విష్ణు గారి టీం నుంచి పలానా స్ట్రైక్స్ పడ్డాయి అనే ఒక దానిపైన అరే ఇది తప్పు కదా, ఇది నిజమేనా కాదా అని మంచు విష్ణు గారిని డైరెక్ట్ గా ట్విట్టర్ లో వాళ్ళ డైరెక్ట్ మెయిల్ ఐడి ఫీల్ అయిన వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ డిలీట్ చేసేసారు కదా వీడియో, అది డిలీట్ చేయించారు కదా. అవును. నేను వాళ్ళకి చెప్పాను 9 o'clock నుంచి 10 o'clock దాకా నేను సెకండ్ గేమింగ్ ఛానల్ లైవ్ లో ఉంటానంటే దయచేసి నాకు ఆ టైంలో కాల్ చేయదండి. నేను లైవ్ లో ఉన్నప్పుడు ఆపోజిట్ లో ఉండే పర్సన్ మీ రైట్స్ మాకు ఇస్తే మేము సైకిల్ వేస్తామండి నేను మా అన్నాడు. అది రికార్డ్ అయిపోయింది. నేను వాళ్ళకి చెప్పున్నా కదా, ఇంటిమేట్ చేస్తున్నా కదా, ఫోన్ చేయొద్దు నాకు అని చెప్పున్నాను. అయినా కూడా ఫోన్ చేస్తారంటే వాళ్ళు అయిండ్రు అనుకుని మంచు విష్ణు గారి టీం నుంచే కాల్ వచ్చింది. శివ ఆయన పేరు. ఈ క్లిప్ నేను లైవ్ లో ఉండడం వల్ల ఆ క్లిప్ వైరల్ అయిపోయింది. దాన్ని రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయ్యారు, ఇది కరెక్ట్ కదండి, మీరు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని. ఎవరెవరిని హెరాస్ చేస్తున్నారు? నేను చేయొద్దని చెప్పినా కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? నాకు పొద్దున్న నుంచి 20 సార్లు చేస్తారు, 60 సార్లు చేస్తున్నారు, నేను ఏమన్నా మాడను. ఆ రోజు నైట్ నేను పడుకునేసాను. పక్క రోజు పొద్దున్న లేచిన తర్వాత నాకు కంటిన్యూస్ గా కాల్స్, మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో, నిన్ను నమ్మి నీకు సపోర్ట్ చేద్దామని వస్తే నువ్వు అమ్ముడుపోతావని అనుకోలేదు అని చెప్పి. ఏం మాట్లాడుతున్నారు? నేను అమ్ముడుపోవడం ఏంటి? నేనేం చేసినా మీకు ప్రాబ్లం ఏంటి అంటే, మీ పేరు మీద మా అందరికి స్ట్రైక్లు వచ్చాయి అని చెప్పి. పడ్డాయి అంట నా స్ట్రైక్, అందరికీ స్ట్రైక్లు పడ్డాయి. అందరికీ అదే నేను మీకు చెప్పిందే వచ్చింది, కాపీరైట్ ఓనర్ హ్యాస్ గివెన్ స్ట్రైక్ టు యూ అని చెప్పి. వాళ్ళంతా నేను అమ్ముడుపోయాను, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నిన్ను నమ్మి మేము ముందుకు వస్తే మాకే స్ట్రైక్లు వేస్తావు నువ్వు అని చెప్పి. ఇదండి. ఇప్పుడు ఇలా పెడితే ఎవరు మాత్రం ఏమనుకుంటారండి? దానికని నేను వాళ్ళకి మెసేజ్ చేసి నేను వీళ్ళని అడిగాను, ఒకసారి ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ నేను మీకు వేయాలంటే ఆ వీడియో నా దగ్గర ఉండాలి కదండి, అది ఉంది కదా, అలా అది ఆ వీడియో పైన అందరికీ అలాగే వచ్చింది, ఆ వీడియో పెట్టిన పోస్ట్ చేసిన అందరికీ. సో చాలా క్లియర్ గా ఏంది బాపు బొమ్మ అనే వాళ్ళు, ఇది ఎక్కడ యూట్యూబ్ లో నవ్వరు, ఇది ట్విట్టర్ లో చాలా క్లియర్ గా మంచు విష్ణు గారు స్ట్రైక్స్ చేశారు అండ్ 4 or 3 రివ్యూస్ ఇవ్వండి, కన్నప్ప గురించి పాజిటివ్ రివ్యూస్ ఇస్తే మేము మీరు తీసేస్తామని చెప్పి అన్నారు అని చెప్పి కొంచెం కింద వల్గర్ గా కొంచెం అన్న సిగ్గుండాలరా ఏంటిది ఏదో సంథింగ్ రాసి పెట్టారు. ఈ వీడియో స్ట్రైక్ పడింది, అది మీ నుంచి పడినట్టుగా ఆల్మోస్ట్ 1,83,000 వ్యూస్ పోయినాయి. దానికి మీ నుంచి పడ్డట్టుగా వచ్చినందుకు వీళ్ళందరూ మీకు వస్తున్నారు, నీకు సపోర్ట్ గా మాడిన దానికి, నమ్మిన దానికి నువ్వు మాకు స్ట్రైక్ వేసినావు అని చెప్పి. నేను అడిగాను వాళ్ళని, సార్ నేనైతే వేయలేదండి, దయచేసి మీకు స్ట్రైక్ పడేటప్పుడు అక్కడ వస్తుంది కదా ఒరిజినల్ కంటెంట్ రైటర్ ఈడు, ఇది వీడియో వాళ్ళ ఒరిజినల్ వీడియో ఐడి, మీరు దీన్ని పైరసీ చేశారనేసి ఆ 2 లింకులు ఒకసారి ఇస్తారా అని చెప్పి. ఆ లింకులు చూస్తే శివ కేవీపీ అనే ఒక ఛానల్, కొత్త ఛానల్ పెట్టి నా దగ్గర వీడియో డిలీట్ చేయించారు కదా ఇంతకు ముందు. కాల్ చేసింది కూడా శివానే. అది కోఇన్సిడెన్స్ అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర వీడియో డిలీట్ చేయించారు కదా, ఆ వీడియోని కొత్త ఛానల్ పెట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళ వీడియోగా అప్లోడ్ చేసుకొని దాన్ని ఒరిజినల్ వీడియోగా చూపించి అందరికి నా పేరు మీద స్ట్రైక్లు పంపించారు. సో 26 జూలై 2024 రోజు మీరు ఇంత గేమ్ అన్నారే, ఇది గేమ్. ఒక మనిషి ఎంత దిగజారుడు అనుకున్న తర్వాత ఒకరు నా కంటెంట్ తీసుకొని వేరే దగ్గర అప్లోడ్ చేసుకొని అందరికి నా పేరు మీద స్ట్రైక్లు ఏం బ్రో ఇంత షాకింగ్ ఇంకున్నాయి ముందు షాకింగ్. ఇంకా ఇంకోటి ఉంది, యాంగ్జైటీ వస్తుంది నాకు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టాను, ఈ వీడియోని పట్టుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వీడియోల పైన ఈ క్లిప్ పైన పర్టికులర్ గా స్ట్రైక్స్ పడుతున్నాయి, నేను చేసింది కాదండి అది, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ విధానికి ఏం చేశారు, నా కంటెంట్ పైన నా కాపీరైట్ వేశారు. వేయొచ్చు, ఎందుకంటే కాపీరైట్ ఓనర్స్ వాళ్ళే కాబట్టి మీ మీద వేసేసారు, వేసి ఆ వీడియో కూడా తీసేశారు. నా కంటెంట్ పైన నా కాపీరైట్ అండి అనేసి మాట్లాడితే మీరు సోషల్ చేసుకోండి అని. ఒక ఫ్రైడే ఈవినింగ్ నేను నైట్ ఆల్మోస్ట్ లైక్ 8:30, 9కి ఆ టైంలో నేను నా గేమింగ్ ఛానల్ లైవ్ లో ఉంటే 2 పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు. ఓహో, పోలీస్ వాళ్ళకి వెళ్ళిందా ఇది విషయం? డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు నైట్ టైం. ఓకే, చంద్రరాజ్ అంటే ఎవరు అని. నేనే అండి, లోపలికి వచ్చి కూర్చోండి మాడండి అని చెప్పి మాడం. ఏమైంది అంటే, నీ మీద కేసు బుక్ అయింది. ఏం తప్పు చేశాను సార్? బుక్ అయింది, స్టేషన్కి రా. ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారా? ఏం తీసుకోలేదు. అందులో ఒక ఆయన అసలు యూనిఫామ్ లో కూడా లేడు. అట్లా కదా, ఇంటికి వచ్చే రైట్ ఏమి ఉండదే. కాల్స్ ఏమన్నా చేశారా మీకు? దానికన్నా ముందు వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, నా అడ్రస్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళు మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? నథింగ్ సార్. నోటీస్ ఇవ్వకుండా ఇంటికి రావడం అనేది ఖచ్చితంగా లీగల్ ప్రాసెస్ అయితే కాదు. ఇంటికి రావడం పక్కన పెట్టండి సార్, ఇంటి బయట జనాలందరూ కూర్చొని ఉంటే వాళ్ళకి తెలుసు మా ఇల్లు ఇదే అని చెప్పి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చంద్రరాజ్ అంటే ఎవడు,
ఈడే ఉంటాడా, యూట్యూబ్లో వీడియో చేస్తానంట, వాడి మీద కేసు పడింది, అందరిని చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకునేసి నేను బయటకు వెళ్ళి మాట్లాడితే చంద్ర సెంటర్ నువ్వేనా వస్తున్నా, అందరూ అక్కడ ఉండే ఆల్మోస్ట్ 7-8 మంది నన్ను అటు అలాగే చూస్తున్నారు. రేపటి నుంచి వాళ్ళ కంట్లో నేను దొంగనే కదా సార్, ఏం జరిగిందో సొసైటీకి అవసరం లేదు కదా. ఒక పోలీసు వచ్చి ఎంక్వైరీ చేసి పోయినాడు, వాడి మీద కేసులు పడినాయి, వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళకి చెప్పాడు అంటే ఆ వీధి మొత్తంలోనే దొంగనే కదా. అవసరమా అది? ఒక్క ఫోన్ చేసి నేనే వచ్చి ఉంటా కదా స్టేషన్కి, అది రాత్రిపూట. దేనికి రావాలి, ఏం తప్పు చేశాను సార్ నేను, ఎవరినేమన్నాను అనేసి మీరు ముందు కేసు చెప్పండి, తప్పులేని చెప్పండి అని చెప్పి అన్ని మా తెలుసు సీఏ గారు రమ్మన్నారు అంటే వాళ్ళు సీఏ గారు నెంబర్ ఇస్తారు మాడండి అని చెప్పి సీఏ గారికి ఇచ్చారు. ఏం కేసులు సార్ అంటే 2 కేసులు చెప్పాడు. అవి ఎందుకు నాకు తెలియదు, ఎందుకంటే నాకు అసలు పోలీస్ ట్రాక్ రికార్డు లేదు. రికార్డ్ ఇస్ వెరీ క్లీన్ టిల్ నౌ. చిన్న కంప్లైంట్ కూడా లేదు నా లైఫ్ మొత్తం. లీగల్ నాలెడ్జ్ ఉందా మీకు? లేదు సార్, నా ట్రాక్ లో పోవాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు నాకు. సో 2 కేసులు చెప్పారు, కేసు బుక్ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ చేసాము అన్నారు. సరే సార్, కానీ ఏంటి కేసులు ఏంటి సార్ అంటే అన్ని ఫోన్లో చెప్పలేం కదమ్మా, రేపు పొద్దున ఒకసారి 10 గంటలకు రా మాడదాము అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్రబాబు అని ఆయన మీద కేసు పెట్టాడు. అంటే మళ్ళీ ఇక్కడ ఈ కనెక్షన్ మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంటి సార్? నేను యూట్యూబ్లో వేరే వాళ్ళ మీద ఫేక్ స్ట్రైక్ చేస్తున్నారు అనేసి నేను మాట్లాడుతున్నాను. దానికి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధం ఏంటండి? మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి యూట్యూబ్కి సంబంధం ఏంటండి అంటే అవన్నీ మా తెలుసు బాబు. 66E 67 ITA 2008. సో దీనికి సంబంధించిన సెక్షన్స్ కింద గూగుల్ ఆల్రెడీ సెర్చ్ ఫోటోస్ పెట్టాను, అన్ని డీటెయిల్స్ పెట్టాను. ఏం సెక్షన్స్ పెట్టారు, ఏం సెక్షన్స్ అని చూద్దాం అనుకున్నా. సెక్షన్ 66E ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 డీల్ విత్ ద పనిష్మెంట్ ఫర్ క్యాప్చరింగ్, పబ్లిషింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ an image of a person's private area without their consent. ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట మంచి విష్ణు గారిది. నేను నా దగ్గర ఆయన ప్రైవేట్ పార్ట్స్ ఎలా వస్తాయండి? నాకేం అవసరం అండి ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే నాకేం వస్తుంది? ఇంకో సెకండ్ కేసు ఉంటుంది, ఇంకా బాగుంటుంది అది. 67 IT Act. Section 67 of the Information Technology Act 2000 of India deals with the punishment for publishing or transmitting options a material in electronic form. The section states that the following are punishable. వీడియోస్, అబ్సీన్ మెటీరియల్స్ అవన్నీ ఎలక్ట్రానిక్ ఫామ్ లో సోషల్ మీడియాలో ఆయన ప్రైవేట్ వీడియోస్ కానీ ప్రైవేట్ పార్ట్స్ కానీ నేను రిలీజ్ చేశాను బయట. మార్ఫ్డ్ ఫోటోస్ అని చెప్పి చెప్తున్నారండి. ఏదైనా మార్ఫ్ చేసినటువంటి ఫోటో. ఇప్పుడు మనము మీకు లాస్ట్ ఇష్యూలో మీకు తెలిసే ఉంటుంది, మనము తమ్నైల్ పైన ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నాను, మన ఇద్దరి గురించి ఉంది అంటే తమ్నైల్ పైన ఫోటో పెడుతున్నాం, అది నా ప్రైవేట్ ఫోటోస్ అనేసి వీళ్ళు ఆ తమిళ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. అవును, వేయొచ్చు. నేను ఫేస్ ని వాళ్ళ ఫేస్ కాకుండా కొంచెం డిసార్ట్ చేసి చూపించడానికి జనాలకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అనేసి. కానీ ఆ స్ట్రైక్ వేసేదానికి వీళ్ళు ఉండకుండా వేయాల్సి వస్తుంది, ఎందుకు అది వీళ్ళు అవదా చెప్తారు కాబట్టి. ఓకే, వాళ్ళు అయితే అదే చేశారు. బట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రాసినటువంటి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది, కంప్లైంట్ కరెక్ట్ గానే ఉంది. సెక్షన్స్ మాత్రము కొంచెం ప్రైవేట్ ఫోటోస్ అంటూ, మీరు స్టేషన్కి వెళ్ళారు, మీకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, దాని తర్వాత మరి కేసు పెట్టినటువంటి వ్యక్తి వచ్చారు, అక్కడికి వచ్చారు 2 గంటల తర్వాత వచ్చారండి. వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ లాంగ్వేజ్, అసలు అమ్మ అక్క ఆ లెవెల్ లాంగ్వేజ్. మీతోనా? మాతో, పోలీస్ ముందే, సిఐ గారు ముందే. మా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు వీళ్ళెవరికి ఆన్సరబుల్ కాదు, నువ్వు జడ్జి గారికి ఆన్సరబుల్, ఇక్కడ ఏం మాట్లాడద్దు, కామ్గా ఉండు అని చెప్పి. నేను కామ్గా ఉన్నాను. నువ్వు విష్ణుబాబు అంత పెద్దడు అయిపోయినారో, నువ్వు విష్ణుబాబుకి ఎదురు తిరిగి మాట్లాడతావు, నువ్వు ఆయన క్వశ్చన్ చేస్తావు. నువ్వు నేను నిజమని చెప్పలేను వితౌట్ ప్రూఫ్స్, నేను లేకుండా. కానీ నిజమే అయితే గనక చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఆ పోలీస్ ఆఫీసర్ మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సారీ చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఆయన చాలా పెద్ద ఆయన, వాళ్ళకంటూ ఈగోలు ఉంటాయి, మేము హీరోలు, మా ఆస్తులు, మా కాందన అవన్నీ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్. యాజ్ అ కామన్ మ్యాన్గా మీ ఇమేజ్ కాపాడుకోవడానికి నన్ను ఫ్రాడ్ చేయడం కరెక్ట్ కాదు కదండి. సో మీరు మీ టీం వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, దానివల్ల ఏదైనా మిస్కమ్యూనికేషన్ వల్ల అయి ఉంటుంది. ఈ అబ్బాయి చెప్పేది వాస్తవమే, స్ట్రైకులు పడ్డ మాట వాస్తవమే, కానీ మా దృష్టితో పడలేదు, వేరే ఎవరి దగ్గర నుంచి పడ్డాయి. ఎవరైతే ఈ మిస్టేక్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నిజం బయట వస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ, నిజం బయట వస్తుంది. నేను ఫ్రాడ్ అని మీరు అన్న పాయింట్లో నేను ఫ్రాడ్ అయిపోతాను. మీ మీద కూడా గౌరవం పెరుగుతుంది కదండి. ఇలాగ మిస్టేక్ జరిగినా కూడా అంత పెద్ద ఆయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఈ పర్సన్ గురించి, మీ గౌరవం కూడా పెరుగుతుంది కదా. అంటే నీ గురించి వాళ్ళు వచ్చి సారీ చెప్పాలంటావు అంటే సారీ అవసరం లేదు సార్, తప్పది టీం వల్ల జరిగిందని చెప్పాలంటే తప్పు జరిగింది కదా, నిజంగా చెప్పమంటున్నా, అబద్ధం చెప్పమంటున్నా అంటే అవ్వదు. మరి అదిగా వీడియో డిలీట్ చేయి, కొడక్క ఇది అనుకుంటా అమ్మ అంతా తిట్టిన తర్వాత మీరు నిజం మాట్లాడడానికి మీరంతా మొండిగా ఉంటే అలాగే ఉంచుతాను సార్. నేను పెట్టిన ప్రూఫ్స్ అనేవి నేను హానెస్ట్, నేను ఫ్రాడ్ అని చెప్పుకోవడానికి నేను కాల్ రికార్డింగ్స్తో ప్రూఫ్స్తో పెట్టాను. చాలాసేపు మాడారు, ఒక 20 minutes మాడారు. తర్వాత ఏదో జస్ట్ అలా చేశారు. సిఐ గారు లేచి నాకు రౌండ్స్కి వెళ్ళాలని టైం అయింది, మీరు మాడుకొని సెటిల్ చేసుకోండి, ఏమన్నా ఉంటే పోయేటప్పుడు బయట కానిస్టేబుల్ చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయారు. సిఐ గారు రూమ్లోనే ఆడే కూర్చొని స్టేషన్ నుంచి మాడుతూ లేచి బయట వచ్చి వితిన్ పోలీస్ స్టేషన్ పరిమితిలోనే దగ్గరకు వచ్చి ఫేస్ దగ్గరికి వచ్చి నీకు కానీ మీ వాళ్ళకి కానీ నా తరపు నుంచి మా వాళ్ళ తరపు నుంచి ఇంకేమన్నా అయిపోయినా కూడా మాకు సంబంధం లేదు, ఫైట్ చేస్తావు కదా నువ్వు, మొక్కలు చూసుకోవాలి కదా, ఈడే ఉంటావు కదా, చూద్దులే, ఫైట్ చేద్దులే, ఏడదకపోతాను నేను కూడా చూస్తానండి.
ఒక ఫ్యామిలీని చంపేస్తాను అన్నంత తప్పు నేను ఏం చేశాను సార్? నాకు అర్థం కావట్లేదు. బ్లాక్మెయిల్ చేయడం తప్పు అని క్వశ్చన్ చేయడమా? సార్ అంటే మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసి చంపేస్తాను బెదిరించారు సార్. నేను అప్పటికి నవ్వుతూ చెప్పడం అయిపోయింది కదా సార్, బయలుదేరండి అంటే, ఎందుకురా ప్రాణాల మీద తెచ్చుకుంటావు, కుటుంబం ఎందుకురా లాగుతావు మధ్యలోకి, వీడియో డిలీట్ చేసిపోతే ప్రశాంతంగా ఉంటావు కదరా నువ్వు అని. కరెక్టే సార్, నేను తప్పు చేస్తుంటే కాళ్ళకు దండం పెట్టి నేనే సారీ చెప్పి వెళ్ళిపోతాను సార్. నన్ను కొట్టినా కూడా వెళ్ళిపోతాను సార్. తప్పు మీ వాళ్ళు చేసి బ్లాక్మెయిల్ మీరు చేసి తిరిగి నేను ఓన్లీ డబ్బులు పరపతి మీ దగ్గర ఉందనేసి నేను మీకు సారీ చెప్పాలి అంటే అది తప్పు సార్. అది నేను చేయలేను సార్, ఐఎమ్ సారీ అని. నువ్వు ప్రశాంతంగా ఉంటావు అనుకున్నావా? 4 ప్లేసుల్లో 4 డిఫరెంట్ మనుషుల దగ్గర నీ మీద కేసులు పెట్టిస్తాం. నీ జీవితాంతా నేను తిప్పుతానే ఉంటాం. డే 1 నుంచి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఏమైందో మొత్తం రాసి ఏసీపీ గారి దగ్గరికి, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూఫ్లన్నీ చూపించి కాల్ రికార్డింగ్స్ వినిపించి మొత్తం మాట్లాడితే నేను చూస్తాను, మీరు రాసి పంపించండి, ఆ కంప్లైంట్ ఫైల్ చేయండి అన్నారు. పోయి కంప్లైంట్ తీసుకోండి అని చెప్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొనేసి మేము రాస్తాం, మీరు వెళ్ళండి అన్నారు. అలా ఎలా రాస్తారు సార్? అక్నాలెడ్జ్‌మెంట్ ఏమన్నా నేను అడిగాను, మీరు జేసీబీ గారితో మాట్లాడరు కదా, మేము చూస్తాం పోండి, మేము కాల్ చేస్తాం పోండి అన్నారు. దాంట్లో నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, మేము చూస్తాం పోండి అన్నారు. సరే వచ్చేసాను. 8 నెలలు అయింది, నథింగ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పబ్లిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు నా పక్కన ఎంచుకోకుండా అందరూ వెళ్ళిపోయారు సార్. ఓన్లీ బార్బెల్ అనే ఒక ఛానల్ ఉంది, ఆయన విఆర్ రాజా ఫ్యాక్స్, వితిన్ సిని, ఇంకా చాలా చిన్న చిన్న క్రియేటర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి మాడారు. కానీ ఎప్పుడైతే పోలీస్ కేసు పడింది అని తెలిసిన తర్వాత నేను ఎవరిని జడ్జ్ చేయను సార్. ఆబ్వియస్లీ ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ భయాలు ఉంటాయి, మళ్ళీ మా మీద ఎవరు కేసులు పడితే ఇబ్బంది అవుతుందని అక్కడ దాకా సపోర్ట్ చేశారు. తర్వాత ఒకరోజు నేను ఇంట్లో కూర్చో ఉన్నాను, డైరెక్ట్గా ఇంట్లోకి ఒక నలుగురు పోలీసులు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ చంద్రరాజ్ అంటే ఎవర్రా అని. నేనే సార్ చెప్పండి. ఆయన నాతో మాడిన సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఇది ఎవరండి, ఏం కావాలండి? నేనే చంద్రరాజు అంటే, పెద్ద పెద్ద ఇష్యూలు చేస్తాను కదా నువ్వు, నీకు ఉందిలే, నీ మీద కేసు బుక్ అయింది అని. అవును బుక్ అయింది కదా ఆల్రెడీ అంటే, ఇక్కడ కాదు తెలంగాణలో బుక్ అయింది అన్నాడు. మళ్ళీ ఇంకో కేసు, ఈ తెలంగాణలో ఏమని కేసు బుక్ చేశారంటే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆయన కెమెరా ఆన్ చేశాడు, ఇదేనా నీ ఫోను అన్నారు. అవును సార్ అంటే తీసుకుని జోలు పెట్టినేసినాడు. అదిగా సార్ విషయం ఏంది సార్ అంటే, ఈ ఫోన్లోనే చేస్తావు నువ్వు కంటెంట్, కెమెరా రికార్డ్ చేసే దీంట్లోనేనా అంటే అవునండి అని చెప్పారు. దీనిలోనే ఎడిట్ చేస్తావా అంటే అవును సార్, అది నా CPU అని. ఇదేంది అది నా హార్డ్ డిస్క్ సార్ అని. ఇదేంది వైఫై రూటర్ సార్. ఓకే ఆపేయాను. వీడియో ఆపేశారు. ఎవరిని ఎక్కించండి లోపలికి అని. కేసు ఎందుకు చెప్పలేదు అప్పుడు దాకా, నాకు ఎవరు కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు కూడా చెప్పలేదు. అడిగితే చెప్తాంలే, ఆడికి వెళ్ళి మాడదాంలే అని. మొత్తాన్ని తీసుకెళ్ళిపోతానంటే మొత్తం ఎందుకు తీసుకెళ్తారు, డేటా మొత్తం దాంట్లో ఉండదు కదా, మీకు హార్డ్ డిస్క్ తీయిస్తాను అంటే నాకు ముచ్చటగా ఉంది, నాకు ఈ CPU నచ్చింది, నేను తీసుకెళ్తా. కానీ కదా పోలీస్ స్టేషను తీసుకెళ్ళి చెక్ చేస్తాం, మాకు కావాల్సిన డేటా ఏమన్నా ఉందా, నువ్వు తప్పు చేసినావా అని చెక్ చేస్తాం. తప్పు చేయలేదనుకో తీసుకెళ్ళి ఇంట్లో వదిలేస్తాం, అప్పటికి మేము వెళ్ళిపోతాం అన్నారు. స్టేషన్ తీసుకెళ్ళాలి, ఒక రూమ్లో కూర్చోబెట్టారు. మళ్ళీ బయట వచ్చారు, నేను డ్రాప్ చేయాలి రా అన్నారు. చెక్ చేశారేమో పదండి అని చెప్పాను. రైట్ తీసుకుంటే మా ఇంటికి పోవాలి, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సార్ మా ఇల్లు ఈ పక్క సార్ అంటే, మీ ఇంటికి తీసుకెళ్తానులే, మీ అసలు ఇంటికి తీసుకెళ్తానులే నేను అని. ఎక్కడికి వెళ్తున్నాం సార్ ఇప్పుడు అంటే, హైదరాబాద్. ఒక్కసారి నేను మా నాన్నకు ఫోన్ చేస్తాను సార్, ఆల్మోస్ట్ 200 టైమ్స్ అడుగుంటాను సార్. సార్ చూసి నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు ముందు కూర్చునేసి. అరే మా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారండి, నేను ఆల్రెడీ కేసుల్లో ఉన్నాను, నేను మాస్ ఏరియాలో ఉంటున్నాను, ఆడికి వెళ్ళిన తర్వాత నీకు 30 సెకండ్లు టైం ఇస్తా, 30 సెకండ్లు నువ్వు ఎవరికి ఫోన్ వేసుకుంటూ చేసుకో, తర్వాత ఫోన్ లాగేసుకుంటా, ఏం చెప్తా చెప్పుకో అని. సో ఫస్ట్ కేసులో ఎవరైతే నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చారో ఆ అబ్బాయికి కాల్ చేశాను నేను. చేసి ఎక్కువ మాట్లాడొద్దు, నా దగ్గర టైం లేదు, ఇలా హైదరాబాద్ నుంచి ఒక పోలీసులు వచ్చారు, నన్ను తీసుకెళ్తున్నారు, నాన్నకు కాల్ చేసి ఏం చేయాలో నాన్న గైడ్ చేయి, అప్లికేషన్లో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి సరే నేను చూసుకుంటాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్లీ రాంగ్, ఎందుకంటే ఆ అబ్బాయి లీగల్గా కొంచెం నాలెడ్జ్ ఉంది ఆ అబ్బాయికి. పోలీసు ఒకసారి ఫోన్ నేను మాట్లాడతా అని చెప్పి ఆయనకి ఇస్తే, సార్ మీ బ్యాడ్జ్ నెంబర్ ఒకసారి చెప్తారా నాకు అన్నాడు. అంటే ఏంది ఇప్పుడు నేను కిడ్నాప్ చేస్తాను అనుకుంటున్నావు, నేను రౌడీని అనుకుంటున్నావు, ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు అటు, నువ్వు పెట్టరా ఫోన్, పోయేసి ఆ స్టేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ ఇచ్చినాను, పోయి కనుక్కోపో అనేసి ఫోన్ కట్ చేసి స్టాప్ చేసినాను నా ఫోన్స్ 2 అని చెప్పి, నేను చంద్రరాజ్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నానండి, ఇది కరెక్ట్ కాదండి, అబ్బాయిని తీసుకెళ్ళిపోవడం, ఎక్కడున్నారు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతానండి, నేను ఇక్కడ బయటే ఉన్నాను, నేను కార్లోనే ఉన్నాను, మీరు ఎక్కడన్నా చెప్పండి అంటే, మేము స్టేషన్ బయటే ఉన్నాం, ఇంకా ట్రైన్ కూడా రాలేదు, లిటరల్లీ మేడం ఆన్ కాల్ అవ్వదని చెప్పి మేము దాటేసామండి ఊరు, హైదరాబాద్ పోతున్నాం, మా నాన్నగారికి దాటేసామే, ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మేము, మీరు పని చేయండి, మీరు రేపు పొద్దున హైదరాబాద్ వచ్చేయండి. నేను పక్క నుంచి చెప్తున్నాను, మేడం మా ఫాదర్ని ఇన్వాల్వ్ చేయొద్దండి దీంట్లో, నేను అడల్ట్ని, నాకు తెలిసిన లాయర్స్ ఎవరైనా ఉంటారో నేను పిలిపించుకుంటాను నా తరపున మాడుకోవడానికి, పేరెంట్స్ మైనర్స్ అయితే పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చుకొని చేస్తారు, ఐఎమ్ ఓల్డ్ ఇనఫ్, సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి అని చెప్పి మాట్లాడుతా అంటే, రూల్స్ మాట్లాడుతున్నాడు వీడు అనుకుని జోకులు వేసుకుంటున్నారు వాళ్ళు. మీరు రేపు పొద్దున వచ్చేయండి, రేపు పొద్దున 9 గంటలకంతా మీరు స్టేషన్లో ఉండాలి సార్, మాడదాం మనం అనేసి ఫోన్, మా నాన్న అది కాదండి మాడదాన్ని ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత నా ట్రైన్లు ఎక్కించుకునేసి చేతికి బేడీలేసి వేశారు, చేతికి బేడీలేసి ట్రైన్లో, దేనికండి అంటే ప్రోటోకాల్ అంట, ట్రైన్లో అందరూ చూడరా సార్,
సార్ నేనేమన్నా పారిపోతున్నానా, నేను తప్పుగా మాట్లాడుతున్నానా, లేదు నేనేమన్నా మీకు కోఆపరేట్ చేయట్లేదా, ఇదేంటి సార్ ఇది అందరి ముందు కూర్చోబెట్టి బెడీలేసి అంటే కట్టేసి ఒక మూల పడేస్తా ఎక్కువ మాడినాం అంటే. నీకన్నా పెద్ద పెద్ద ముదురుని చూసినా నేను కాళ్ళకి చేతులకు 2 చైన్లు కట్టేసి ఆ మూల కూర్చోబెట్టేస్తాను హైదరాబాద్ పోయేదాకా. దిక్కుని చోటు చెప్పుకో అనేసి నేను గమ్మనే కూర్చోన్నాను. చేతికి బెడీలేసి హైదరాబాద్ దాకా. నాన్న పక్క రోజు పొద్దున్న 9 గంటల వచ్చారు. వచ్చి కూర్చున్నారు. ఏం నువ్వు వీఐపీ నువ్వు రాగానే పిల్ల మాట్లాడాలి, నువ్వు బయట కూర్చో అనేసి మా నాన్న బయట కూర్చోబెట్టేశారు. సాయంత్రం దాకా కలవలేదు, మాట్లాడలేదు. తర్వాత సిఐ గారు వచ్చారు, పిలిపించారు. నువ్వు ఉమెన్ హరాస్మెంట్ చేస్తున్నావు. ఉమెన్ ఏ ఉమెన్ చేసినా నేను ఉమెన్ ఎందుకు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అని చెప్పి నేను అడిగితే, అప్పుడు అనసూయ గారి వీడియో ఒకటి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికీ అది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్లో పిన్ చేసి పెట్టింటాను సార్ ఆ వీడియో, మీరు చూడండి. అది ఒక ఇప్పుడు జబర్దస్త్లో వీళ్ళు ఎలా అయితే అది ఫిక్షనల్ కంటెంట్ అని మాట్లాడతారో, మేము ఇష్టం వచ్చినట్టు జోకులు వేస్తాం, రేయిజం పైన, డొమెస్టిక్ వైలెన్స్ పైన, అన్నిటిపైన జోకులు వేస్తాము. ఏమన్నా అంటే అది స్క్రిప్ట్, మల్టిపుల్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాడుకునే స్క్రిప్ట్ అంటారు కదా. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. నా కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. ఒక చిన్నపిల్లాడు ఒక కల్పిత పాత్రలు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటా అంటారు. ఏవి హిపోక్రిటిక్గా ఉండేవి. ఇప్పుడు బయట ఫెమినిజం గురించి మాడామే అదే ప్లేస్ లో కూర్చొని వేసి అట్లాంటి డొమెస్టిక్ వైలెన్స్ జోకుల పైన నవ్వుతుందే, అది ఎంతవరకు కరెక్ట్? అంటే హిపోక్రసీ అనే పాయింట్ మీద నేను మాడుంటాను. ఎక్కడ బూతులు ఉండవు, ఏమీ ఉండవు సార్. కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియోస్ నావి. అది కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇక్కడ నువ్వు ఆ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాడావు అని, వాడు చిన్నపిల్లడు ఒక ఎల్కేజీ యూకేజీ ఉంటాడు. వాడు పెద్దవాడిని ఒక 20-30లో ఉండేవాడిని మా అనసూయ డార్లింగ్ ఏమన్నా అంటే నువ్వు ఇల్లు తగలబెట్టేస్తారు, మీ బయటకు వస్తాను అనేసి వాడు రేస్తో మాడుతుంటాడు. అలా చెవులు తిప్పి అనసూయ నీకు డార్లింగా, అనసూయ ఎడంకాలు తొడంతో ఉండవు, నీకు అనసూయ డార్లింగరా, వయసు తగ్గట్టు మాడలేదు అనేసి వాడు తల మీద కొడతాం. అది మధ్యలో కల్పిత పాత్రలో నేను వాడిని తిట్టడానికి మాడుకుంది. అక్కడ తొడ అనే వర్డ్ వచ్చింది కాబట్టి అది నువ్వు ఉమెన్ ని ఇట్లా హెరాస్ చేసి టార్గెట్ చేసి వల్గర్ గా అబ్యూస్ చేస్తున్నావు అని చెప్పి కేసు పెడుతున్నావు నీ పైన. అన్ని డబుల్ మీనింగ్ జోక్స్ దాంట్లో. అంటే రియల్ గా ఓపెన్ గా చెప్పాలంటే లిమిట్ లైన్ క్రాస్ చేసి మరి ఉంటాయి కదా, అవేవి కనపడవు. సరే మేడం, అలా మీ ప్రాబ్లం ఏంది, అనసూయ గారు వీడియో అంటున్నారు, నేను వీడియో డిలీట్ చేస్తాను, మంచి విష్ణు వీడియోలు డిలీట్ చేయ. ఇప్పుడు మీరు అనసూయ గురించి మాట్లాడుతున్నప్పుడు కేసు అయింది దేనిపైన? ఇప్పుడు శివబాలాజీ గారు కేసు పెట్టారు సార్ దేనిపైన? నా పైన. నేను మంచు విష్ణు గారిని ఇలా అంటున్నాను అనేసి లింక్స్ అన్ని ఇచ్చి మాట్లాడారు, వీడియో పెట్టారు. ఏ ఒక్కరు కూడా నాతో మంచు విష్ణు గారి పేరు కూడా తీసుకురాలి. అప్పుడు దాకా అందరూ అనసూయ గారి నుంచి ఉమెన్ రిటర్న్ ఆడవాళ్ళు చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంకో కేసు, ఆ సెకండ్ కేసు, దాంట్లో ఐడెంటిటీ థెఫ్ట్ అంట, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేశానంట నేను. సో ఈ కేసు ఫైల్ అయింది మీద ఇట్లా ఉమెన్ హెరాస్మెంట్ కేసు ఇవన్నీ పెట్టినారు అనేసి మన అనసూయ గారి హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్ నేను చూశాను. దాంట్లో అనసూయ గారు సైన్ పెట్టింది, ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండే నేను చూశాను. 4 years బ్యాక్ మీకు గుర్తు రాలేదా మేడం, ఆ ఎంసీఎన్ వాళ్ళతో మాడేసి ఆమె స్ట్రైక్ లేవి ఇచ్చారు కదా, అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని వాడుకునేసి వీళ్ళ వీడియోస్ డిలీట్ చేయడానికి. ఎందుకంటే వేరే ఏ మూవ్స్ లేదు కదా నా దగ్గర, నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, అన్ని కాల్ రికార్డింగ్స్ ప్రూఫ్స్ మాడుతున్నాను. ఎలా డిలీట్ చేయించాలి? ఉమెన్ పేరు పెట్టుకునేసి డిలీట్ చేయడానికి అని నేను అనుకుంటున్నాను. సరే, అది మీ ఒపీనియన్. తర్వాత ఆ రోజు నైట్ ఏం జరిగింది మరి స్టేషన్? ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి అని చెప్పారు. నేను చేయని చెప్పాను. ఎదిరించడానికి ట్రై చేశారు, నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నారు. వరుసగా 4 కేసులు పెడితే రౌడీ షీట్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు, నీ పిల్లం, నీ పిల్లలు అంతా ఊరు దాటాలన్నా, ఏడకి పోవాలన్నా మదర్కు సైన్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఏ దొంగతనం జరిగినా ఫస్ట్ నీ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుస్తాము, ఆడికి నుంచో పెడతాము, ఆ తర్వాత మేము అడుగుతాము, నీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది, అవసరమా నీకు ఇవన్నీ అని చెప్పి అన్ని రకాలుగా భయపెట్టాలని ట్రై చేశారు. ఏదైనా జడ్జి గారు మాడాలి కదా, నాకు ఆ మైండ్ బలంగా ఆ వర్డ్ మైండ్లో ఉండిపోయింది. నువ్వు వీళ్ళెవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నాన్నగారిని పిలిచి ఆయన లోపల తీసుకెళ్లారు, ఆయన మాడారు. ఆయన బయట వచ్చిన తర్వాత ఆయన ఏం మాడారో తెలియదు కానీ మొహం కంప్లీట్లీ లైక్ ఒక మనిషిని బలంగా అవమానిస్తే ఆ మొహం తెలుస్తుంది కదా మనకి, ఫేస్ లో ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది. నాన్నగారి ఫేస్ లో, మా నాన్నగారిలో బయట వచ్చిన తర్వాత మా నాన్న ఒకటే అన్నారు, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, నా కొడుకు తప్పు చేయడు, నాకు తెలుసు, నువ్వు తప్పు చేయలేదు, కానీ ఇది మనం గెలిచే యుద్ధం కాదు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత చేసినా కూడా నా కొడుకు ఒక్కడే కొడుకుని నేను కాపాడుకోలేను అనేసి ఇంకా ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ వస్తుంది కదా, ఎమోషనల్. నేను వినట్లేదు కదా, మా ఫాదర్ నా మీద వాడారు. దయచేసి ఆ వీడియోస్ డిలీట్ చేసి మనం వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, సార్ మాట ఇచ్చారు నాకు, ఈ వీడియోస్ డిలీట్ చేస్తే నీ మీద కేసులని కొట్టేస్తాము, నీ ప్రాపర్టీస్ నీకు ఇచ్చేస్తాము, ఇప్పుడు ఇంటికి పంపించేస్తాము అని చెప్పారు. దయచేసి వీడియోస్ డిలీట్ చేశారా అని నేను చెప్పాను. అన్న ఇప్పుడు కనుక నేను వీడియోస్ డిలీట్ చేసి సారీ చెప్పానంటే ఇది రేపటి నుంచి దాదాగిరి అవుతుంది యూట్యూబ్లో. నన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తారు. వాడు ఒకడు ఇట్టే మాట్లాడాడు, వాడి మీద కేసులు పెట్టి ఫ్యామిలీని మొత్తం లాగి వాడి మీద ఫేక్ కేసులు పెట్టినాము, మర్యాదగా నా సినిమా ప్రమోట్ చేస్తావా లేదా అని చెప్పి మాట్లాడతారు. ఆపోజిట్ వాడు నన్ను చూసి భయపడి చేస్తారు. ఇది ఓపెన్ రౌడీజం అయిపోతుంది. నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను, ఎవరు నాతో ఉన్నా లేకపోతే నేను ఫైట్ చేస్తానని చెప్పి కూర్చున్నా. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడరు మా నాన్నతో. సార్ మా నాన్న వచ్చి
దండం పెడతాను రా నీకు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని ఇంకా మాడిన తర్వాత నేను తండ్రి అదే ఫాదర్ ఎమోషన్. నువ్వే డిలీట్ చేయన్నారు, నేను చేయను సార్ అని చెప్పిన. పాస్వర్డ్లు ఈమెయిల్ నా సిపియూ ఉంది కదా, నా సిపియూని ప్లగిన్ చేసుకునేసి కనెక్ట్ చేస్తే దాన్ని ఆల్రెడీ నా స్టూడియో అంతా లాగిన్ అయి ఉంటుంది. నా ఫోన్ తీసుకొని నా పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ అంతా తీసేసి పాస్వర్డ్ అన్ని తీసేశారు. ఏ ఒక్క దగ్గర కూడా వీడియోస్ ఉంచకుండా మొత్తం షార్ట్స్ కానీ మెయిన్ వీడియోస్ కానీ అన్ని ఈ విష్ణు అనే పేరు ఏదైతే ఉంటుందో ఒకవేళ వాళ్ళకి ఇది ఉండకూడదు అనిపించినా కూడా మొత్తం డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తారు ఇంకా మొత్తం డిలీట్ చేస్తా వచ్చి నా కష్టం వచ్చిందని చెప్పినప్పుడు పబ్లిక్ అంతా సపోర్ట్ వచ్చినప్పుడు నేను సరే అనేసి నేను చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తా స్పాన్సర్ చేస్తా అన్నారు. 3 స్పాన్సర్స్ నేను చేస్తున్నాను. సో వాళ్ళు దానికి మనీ ఇచ్చింది బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి. వాళ్ళ వీడియోలు డిలీట్ చేస్తాను అంటే సార్ యాజ్ అ స్పాన్సర్గా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ రిజల్ట్ రాకుండా ఉన్నప్పుడు మనీ డిలీట్ చేసుకోండి, ఆ 3 వీడియోస్ మాత్రం ఉంచండి సార్, ఒకసారి వాళ్ళకి ఇంటిమేట్ చేసిన తర్వాత నేనే డిలీట్ చేస్తాను సార్ అని చెప్తే నీకు ఆ వీడియోస్ డిలీట్ చేయాలా, ఛానల్ డిలీట్ చేయాలి. ప్రైవేట్ ఫోన్ ఓపెన్ చేసి వాడడం అనేది పోలీస్ వ్యవస్థల్లో ఉండొద్దు. ఎందుకు అని అంటే అదంతా కూడా జడ్జి ఎప్పుడైతే అంటే పైన అధికారుల నుంచి ఒక క్లారిటీ ఆర్ ఎల్స్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫోన్ వాడొచ్చు, ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయడం కానీ లేకపోతే దాన్ని డిలీట్ చేయడం కానీ అలాంటి అధికారం అయితే ఖచ్చితంగా వాళ్ళకి లేదు. సో మీ కేసులో చూసుకున్నట్టయితే వితౌట్ గివింగ్ ద 41A నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏమంటారు అక్కడ నుంచి పికప్ చేయడం కానీ ఇంట్లో నుండి దట్టు అండ్ అందరి ముందు మాట్లాడుతూ ఆ పికప్ చేయడం కానీ తర్వాత స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుండి వితౌట్ గివింగ్ యూ అన్ ఇన్ఫర్మేషన్ టేకింగ్ యూ టు హైదరాబాద్ ఇది కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ లీగల్గా చేసినటువంటి థింగ్స్ లాగా అయితే అనిపించట్లేదు. మీరు ఒకసారి అడ్వకేట్ గారిని అప్రోచ్ అయ్యి ఉంటే మీకు ఐడియా ఉండేది. తెలియదు సార్, నాకు కామన్ మ్యాన్ గా నాకు ఏమీ తెలియదు. వచ్చారు రావాలి నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు పోలీస్ వాళ్ళు, పోలీస్ సిస్టమ్ పైన రెస్పెక్ట్ ఉంది కాబట్టి వెళ్ళాం, కానీ ఇది చేయకూడదు వాళ్ళకి రైట్స్ లేవన్న విషయం నాకు తెలియదు. సో అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశారు. చేసిన తర్వాత నా డ్రైవ్స్ లోకి వెళ్ళి దానిలో ఎక్కడ సేవ్ అయి ఉండేవి అవన్నీ కూడా డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నీ వీడియోస్ని ఎవరెవరైతే షేర్ చేశారో నీకు అరగంట టైం ఇస్తున్నాను, అవన్నీ కూడా డిలీట్ అయిపోవాలి. ఇంపాసిబుల్ టాస్క్లు ఇచ్చి అరగంట టైం అంటే ఎట్ అవుతుందండి, అవ్వదు కదండి అంటే అవన్నీ నాకు తెలుసు, చేస్తే ఇంటికి పోతాను నువ్వు. ఇంకా మా నాన్న పక్క చూస్తే ఆయన వెళ్ళి మాట్లాడేసి చెప్పున్నాడు, మీరు వీడియో డిలీట్ చేస్తే పోతాయన్నారు కదా సార్, వీడియో డిలీట్ చేశారు కదా సార్, మా అబ్బాయికి ప్రాపర్టీ ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్ అంటే, అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకొని డిసిషన్ మారిపోయింది, మీ అబ్బాయిని వదలడానికి అవ్వదండి, మీరు బయలుదేరచ్చు, మీ అబ్బాయి ఉంటాడు మీరు బయలుదేరచ్చు. అదేంటండి అదేంటి సార్ మీరు మాట ఇచ్చారు కదా అని మా అంటే నేను ఫస్టే చెప్పాను మా నాన్నకి, Day 1 నన్ను తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నమ్మద్దు నాన్న. నేను పోలీస్ అవ్వాలనుకునేసి ఎగ్జామ్ రాసిన నేను చూస్తున్నాను వెళ్ళి నేనే చెప్తున్నా అంటే అర్థం చేసుకోనన్నా అంటే నాకు ఉండేది ఒక్కడే కొడుకురా, ఏ ఒక్క ఛాన్స్ నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎవరిని అడుక్కోవాలని అడుక్కుంటాను నేను, నాకు నా కొడుకు ఇంపార్టెంట్ అనేసి ఆయన మొత్తం సెల్ఫ్ రెస్పెక్ట్ దాన్ని పక్కన తీసి పెట్టేశాడు. మా నాన్న ఎవరిని కనీసం నోరెత్తి ఒక మాట అడిగింది నేను ఎప్పుడు చూడలేదు సార్. కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ గారిని ఏసీపీ గారిని తిరుక్కుంటూ అడుక్కుంటాను, ఎందుకంటే నీ కొడుకు నీకు కావాలంటే చేసుకోండి. ఆ రోజు మా నాన్నకి నేను ఎంత ఇష్టం అనేది అక్కడ కనపడింది. కాకపోతే నేను చాలా గిల్ట్లోకి వెళ్ళిపోయినాను. వాళ్ళకి కావాల్సింది అదే, అలా నేను చచ్చిపోవాలి, లోపల చచ్చిపోయేసి ఇవన్నీ వద్దు నాకు అనుకునేసి సారీ చెప్పి వెళ్ళిపోవాలి. ఇదంతా ఒక్క మనిషి ఈగో సాటిస్ఫై చేయడానికి. సరే ఆయన వాళ్ళు మాడారు, ఫైనల్ గా ఇచ్చారా? ఇప్పటికీ ఇవ్వలేదు సార్. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మీటింగ్ పెట్టుకొని డెసిషన్ మారిపోయింది. ఆ డెసిషన్ ఏంటి, కొత్త డెసిషన్ ఏంటంటే తప్పు మీ వాడిదే కంప్లీట్లీ, మీ వాడు మీ స్వార్థం కోసం చేశాననేసి ఒక లెటర్ రాసి మాకు ఇవ్వండి, ఆ లెటర్ మేము చూసిన తర్వాత మాకు ఓకే అనిపిస్తే ప్రాపర్టీస్ అన్ని ఇచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు, హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు మీ వాడిని అని చెప్పి ఇచ్చారా? మరి నేను రాయనని చెప్పాను సార్, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు రాయాలని. మా నాన్నేమో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు. నేను చెప్పాను లాస్ట్ థింగ్ ఇది, నిన్ను వాడుతున్నారు వాళ్ళు, అన్ని అబద్ధాలు చెప్తున్నాను తెలిసినా కూడా నువ్వు చెప్తున్నావు, బట్ స్టిల్ అగైన్ నేను నీ మాట వింటాను, కానీ దీని తర్వాత ఇంకనాను, దీని తర్వాత నువ్వు చెప్పినట్టు అన్ని ప్రాపర్టీ వచ్చేసినాయి అనుకో, నేను వాళ్ళ పేరు కూడా ఎత్తాను, హ్యాపీగా నా పని నేను చేసుకుంటాను, తండ్రి మీద గౌరవంతో మాత్రమే అంటే సరేరా నువ్వు రాయి అని చెప్పి మా నాన్న లెటర్ రాసి ఆయనే కంపోజ్ చేసి పంపించాడు. దాన్ని రాసేటప్పుడు చెప్పాను, తప్పు నేను స్వార్థం కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో డబ్బుల కోసమో చేస్తాను అనేసి నువ్వు రాసావంటే బాగుండదు నాన్న, అది నేను ఫ్రాడ్ అవుతాను, అక్కడ నిజాన్ని రాయి అని చెప్పి. సో ఆయన ఏం రాశాడు, మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది నా వల్ల వాళ్ళు బాధపడ్డారనేసి, ఇకపై ఇలాంటివి చేయకుండా నేను చూసుకుంటాను అన్నట్టు ఆయన ఒక లెటర్ రాసి దీన్ని సైన్ చేయరా అని చెప్పి ఇచ్చాడు. సో నేను సైన్ చేసి ఇచ్చాను, మా నాన్నగారి మాట మీద గౌరవంతో మాత్రమే, అది నేను రాసింది కాదు. లెటర్ తీసుకునేసారు, చూశారు, నువ్వు బయలుదేరచ్చు. ఇంకా మేడం నా ప్రాపర్టీస్ అవన్నీ అంటే ఇచ్చేది లేదు బాబు, బయలుదేరు. డిసిషన్ మారిపోయింది, మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మేడం మీరు తీసుకోండి మేడం ప్రాపర్టీస్, నా మొబైల్ ఫోన్ తీసేసుకోండి, హార్డ్ డిస్క్ తీసేసుకోండి, మీకు డేటా ఉంది కదా. నాది IQ Neo 6 సార్. తీసేసుకున్నారు. CPU ఇస్ ఆల్మోస్ట్ అదే PC అయితే అది మొత్తం నేను అదే చెప్పాను, మీరు తీసుకోండి, కానీ CPU ఏదైతే ఉందో అది నా ఛానల్ రన్నింగ్ మేడం, నా లైవ్లీహుడ్, అది
నా ఫుల్ టైం యూట్యూబర్ నేను, నా జాబ్ డిజైన్ చేసుకుని ఫుల్ టైంకి వచ్చున్నాను, అది బిల్డ్ చేసుకునే అంత డబ్బులు ఇప్పుడు నా దగ్గర అది లేవు, కూడా ఇవ్వలేదు. మొత్తం తీసుకున్నారు. హార్డ్ డిస్క్ మొత్తం అన్ని నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 6 TB ఉంది, అది కూడా తీసుకునేసారు. మొత్తం తీసుకొని సీజ్డ్ ప్రాపర్టీ అని చెప్పి తీసుకొని పక్కన పెట్టేశారు. తర్వాత నేను రిక్వెస్ట్ చేసుకుంటే నువ్వు బీటెక్ చేసావు కదా అన్నారు. అవును సార్ అంటే, సరే ఓ పని చేద్దాం, నీ లైఫ్ ఎందుకు పాడు చేయాలి, ఒక 20 days తర్వాత నువ్వు రా, నేను సెటిల్మెంట్ చేసి పంపిస్తాను అన్నారు. సరే సార్ నేను వస్తాను అని చెప్పాను. 20 days తర్వాత నేను వెళ్ళి సార్ ఇలాగా రమ్మన్నారు కదా సార్ అంటే, సరే బయట ఉండు నేను పిలుస్తాను, అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వస్తే కూర్చోబెట్టి మాడి సెటిల్ చేసి పంపిస్తాను, కూర్చో అని చెప్పారు. సరే నేను బయట కూర్చున్నాను. సాయంత్రం 6, 7, 8, 9, 8 ఆ టైంలో వెళ్తే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. బాబు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను వర్క్లో, నువ్వు రేపు పొద్దున్న చెప్పు అన్నారు. సరే అలాగే సార్ అనేసి మళ్ళీ పక్క రోజు పొద్దున్న వెళ్ళాను. సాయంత్రం 4, 5 దాకా వెయిట్ చేసిన తర్వాత సార్ ఇలాగా పిలుస్తా అన్నారు అంటే, వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదురా పోయి నన్ను ఏం చేయమంటావు, బయలుదేరు, 2 రోజుల తర్వాత రాపో అన్నారు. సరే 2 days తర్వాత మళ్ళీ వెళ్తే అప్పుడు ఎవరు నువ్వు, సార్ మీరే కదా సార్ రమ్మన్నారు అంటే, ఏం సంబంధం, నేను ఎప్పుడు చెప్పిన సెటిల్మెంట్ చేస్తానని, నాకే సంబంధం, నాకేం అవసరం సెటిల్మెంట్ చేయడానికి, నీకు అప్లైడ్ ఇచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేసుకో, వాళ్ళతో మాట్లాడుకొని సెటిల్ చేసుకో, నాకేం అవసరం, సార్ మీరు చెప్పారు కదండి, ఏయ్ బయలుదేరి బయటకు. సరే సార్ నేను బయట వచ్చేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు మొత్తం నా డబ్బులు కానీ ఏవి లేకుండా మొత్తం నా ప్రాపర్టీస్ అన్ని తీసుకొని వేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా కంటెంట్ ఎలా చేసుకోవాలి సార్, ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్ని, మీకు కావాల్సింది నేను కంటెంట్ చేయకుండా గేమింగ్ కన్సోల్స్ కానీ అన్ని మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను చేయగలుగుతాను, ఫుల్ టైం యూట్యూబర్ కదా, వాళ్ళకి కావాల్సింది నేను అనేవాడిని యూట్యూబ్లో ఉండకుండా క్లోజ్ చేయాలి. తర్వాత నాకు వేరే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నా పీపుల్ సపోర్ట్ సార్, సీరియస్లీ పీపుల్ ఆర్ వండర్ఫుల్ సార్. వాళ్ళకి ఒకరు అన్యాయంగా ఇలా బలవుతున్నారని తెలిసినప్పుడు అండగా నిలబడతారు అన్న విషయం నేను లిటరల్లీ నేను కలర్ చూశాను. అందులో నాకు సంబంధం కూడా లేదు సార్. ఒక ఆయన ఫాలోవర్కి ఒక ఆయన వచ్చి ఇలాగా. సో ఇప్పుడు జరుగుతున్న అన్ని కూడా మీ యూట్యూబ్ లో పెడుతూ వస్తున్నారా మీరు రెగ్యులర్ గా? ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకా నా దగ్గర ఏం లేవు కదా సార్ పెట్టడానికి. ఇప్పటి వరకు ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు మళ్ళీ పెట్టాను సార్. ఇప్పుడు మళ్ళీ ఇదంతా జరిగింది 1.5 month అవుతాను సార్. 1 month అవుతాను. దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 70-80K దాకా వచ్చి ఉంటాయి సార్. రెస్పాన్స్ ఎట్లుంది? పీపుల్ ఆర్ లైక్ వెరీ రెస్పాన్సివ్. ఆడికి వచ్చిన తర్వాత నేను పెట్టినప్పుడు నేను చెప్పాను, నాకు డబ్బులు అడగాలి అంటే మనసు రాదు సార్, సంపాదించుకోవాలి అని ఉంటుంది. సో అందుకు జనాలందరూ ఎలా బతుకుతున్నావు నువ్వు, డబ్బులన్నీ తీసుకుని ప్రాపర్టీస్ అన్ని తీసుకున్నాక ఏమీ లేనప్పుడు ఎలా బతుకుతున్నావు, నువ్వు ఫుల్ టైం యూట్యూబర్ కదా, నన్ను ఫాలో అవ్వాలి, నాకు ముందు నుంచి తెలుసు, నా బ్యాక్ స్టోరీ మొత్తం తెలుసు, యూట్యూబ్ రెవెన్యూ లేకుండా ఎలా ఉంటున్నావు, స్పాన్సర్స్ లేకుండా ఎలా ఉంటున్నావు, సో మేము నీ ఫోన్పే కానీ ఐడి చెప్పిన హెల్ప్ చేస్తాము అంటే, వద్దన్నా మీరు ఇచ్చే డబ్బులు అనేవి నా లీగల్ బ్యాటిల్ కోసం, ప్రతి రూపాయి నేను దానికే వాడాలనుకుంటున్నా, నేను బతికేదాన్ని ఎట్లా సంపాదించుకుంటా. సో ఆ టైం వస్తే, ఆ అవసరం వస్తే ఖచ్చితంగా నన్ను అడగడానికి మీ తప్ప ఎవరు లేరు, నాకు ఖచ్చితంగా అడుగుతాను అంటే, అప్పటికి కింద యూట్యూబ్ ఆ వీడియో కింద మీరు చూడొచ్చు 2,000, 3,000, 4,000 అనుకుంటూ వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటూ, సరే అప్పుడు అడిగినప్పుడు ఇస్తాంలే తమ్ముడు, అప్పటిదాకా నీ ఖర్చులకు ఉండాలి కదా, ఉంచుకో అనేసి వాళ్ళు మనీ చేస్తూ వచ్చారు. దేంట్లో నంబరు కింద సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్స్, సూపర్ థ్యాంక్స్ ఉంటాయి కదా సార్, కింద నెంబర్ ఇవ్వలేదు, నేను ఇప్పటికీ ఇవ్వలేదు. వాళ్ళు ఎలా బతుకుతావు అబ్బా అన్నిటినా కూడా నేను ఆ టైం వచ్చినప్పుడు అడుగుతానన్నా అని చెప్పి, ఇప్పుడు కింద డబ్బులు లేవు సార్, మొత్తం అయిపోయేసి నేను క్రెడిట్ కార్డ్స్ పైన ఉంటున్నాను. బట్ స్టిల్ ఆ టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. నేను వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి నేను ఆ లీగల్ బ్యాటిల్కే వాడాలనుకుంటున్నాను. వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ లో చూస్తాను అసలు అనుకోలేదు. సో ఫ్రమ్ లాంగ్ టైమ్ యు ఆర్ ఎన్ యూట్యూబర్ కదా, 8 years సార్, ఇది కంప్లీట్ అయితే 9 years నుంచి మీరు యూట్యూబ్ లో ఉన్నారు. అండ్ దట్ టు అంటే ఇప్పటి వరకు అంత కాంట్రవర్షియల్ లో పోయిందేం లేదు, బట్ అన్నోయింగ్లీ కొన్ని కాంట్రవర్సీ, చిన్న కాంట్రవర్సీ అవి ఇవి వస్తున్నాయి సార్. బట్ దిస్ వన్ ఇస్ లైక్ నేను ఇది తప్పు అని చెప్పిన దానికి, ఇది తప్పు, బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదంటే మీరు లీగల్గా ఫైట్ చేయండి అని చెప్పిన దానికి, యూట్యూబ్లో ఉండే ఒక ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దు అని చెప్పిన దానికి సిస్టమ్ మొత్తాన్ని అబ్యూస్ చేస్తున్నారు. ఆ కేసులు ఏంటండి, ఎవరన్నా నేను ఏం చేసినా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసి కోర్టులో, వాటన్నిటికీ ప్రూఫ్ ఉండాలి కదా. మీరు అక్కడ క్వాష్ చేసుకోవచ్చు, బట్ మ్యాటర్ ఏంటంటే మీకు లాయర్ కావాలి, అడ్వకేట్ కావాలి. ఇంకో విషయం, లాయర్ విషయంలో ఒకరు సపోర్ట్ చేస్తానని వచ్చారు, వాళ్ళు మేము సపోర్ట్గా ఉంటాం మీకు మాట్లాడతాము అని చెప్పారు. బట్ దే ఆర్ లైక్ స్ట్రాంగ్ పీపుల్ అంటే చెప్పకండి, మళ్ళీ వాళ్ళని కూడా ఆపి ప్రయత్నం చేస్తే చెప్పలేము ఎందుకు. బట్ వాట్ ఎవర్ సపోర్ట్ ఉందా ప్రజెంట్ అయితే? ప్రస్తుతానికి ఉంది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శక్తి లేదు. దాన్ని సంపాదించుకుంటాను, నేను సంపాదించుకుంటాను ఎలాగలాగా. దారి లేనప్పుడు ఇంకా నాకు సపోర్ట్ అడుగుతాను. ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది, ఇదంతా జరిగింది, ఓకే. ఇప్పుడు నా సైడ్ నుంచి ఆఫ్టర్ అంటే నీ స్టోరీ మొత్తం విన్న తర్వాత నా పర్సనల్ ఒక 2 questions ఉన్నాయి, అడగండి బ్రో. ఓకే, ఒకటి ఏంటి అని అంటే, ఎస్ మీరు ఇక్కడ 4 రూపాయలు సంపాదించుకోవడానికి ప్యాషనేట్తో యూట్యూబ్లోకి వచ్చి
మరి మీరు చేసే కాంటెంట్ వల్ల వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అన్నప్పుడు ఆ దాని నుంచి వచ్చిన 4 రూపాయలు కూడా కరెక్ట్ కాదు అని ఇప్పుడు అనిపించలేదా? ఎందుకంటే ధర్మంగా సనాతన ధర్మాన్ని నమ్ముతా ఇలాంటివి అన్నప్పుడు అనసూయ గారే ఉన్నారు. తన కాంటెంట్ మీరు చేసినటువంటి దాన్ని ఏమన్నా ఇబ్బంది పడుతున్నాను అంటే అలా ఇలాంటివి చేయకుండా ఉంటే అయిపోతుంది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి అని. నా కంటెంట్ రాసుకునేటప్పుడు ప్రతి వర్డ్ 1-10 సార్లు ఆలోచిస్తాను సార్ నేను. ఇప్పుడు ఒకరు తప్పు చేస్తున్నప్పుడు మేడం ఇప్పుడు సిఐ గారు మధులత గారు ఎవరైతే ఉన్నారో ఆ మాట్లాడేటప్పుడు ఆమె అన్నారు, నీ కంటెంట్ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అంటే నిజంగా తప్పే కదా అని చెప్పి. దానికి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇప్పుడు ఒకరు తప్పు చేస్తున్నాడు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని మనం చెప్పినప్పుడు వాడు ఫీల్ అవుతాడు. అలాగని మనం చెప్పకుండా ఉంటే మన రెస్పాన్సిబిలిటీ పోద్ది కదా. ఇప్పుడు వాడు ఫీల్ అవుతారంటే అరే అన్న కూడా ఫీల్ అయిపోతారు కదా ఆపోజిట్ వాడు. వాక్ స్వాతంత్రం ఉంది, ఫీల్ అయ్యేవాడు ప్రధానికి ఫీల్ అవుతారు కదండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నేను తప్పు మాట్లాడుతుంటే నీ అన్యాయంగా నీ బాడీ లాంగ్వేజ్ కానీ నిన్ను పర్సనల్గా టార్గెట్ చేసి నీ ఫ్యామిలీ లాగి నీ బాడీ షేమింగ్ చేసుకుంటూ తప్పుగా లైన్ దాటి మాట్లాడుతుంటే నేను తప్పు, నేను అవి చేయను, నేను ఎప్పుడు చేయలేదు, అవి నేను చేయను. ఓకే, కాబట్టి ఒక తప్పని చెప్తా కాబట్టి అది నాకు ఉండదు సార్. ఓకే. అంటే ఈ విషయం మిమ్మల్ని అడగడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే కింద వచ్చినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి మీరు చేసే కాంటెంట్ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడితే మరి వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా, ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి క్లారిటీ. అండ్ సెకండ్ క్వశ్చన్, మీరు ఇంత రెస్పాన్సిబుల్ క్రియేటర్గా ఉండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు అని ఎప్పుడు అనిపించలేదా? తెలుసు సార్, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను పబ్లిక్గా వచ్చి నేను చెప్తున్నాను సార్, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే నేను ఫుల్ టైం యూట్యూబర్ని, ఎన్ని మాట్లాడినా ఎంత నేను చెప్పినా కూడా అది కాదు, అది అడ్వర్టైజ్మెంట్, ఇది స్కామ్, నేను ఆ డిస్క్లైమర్ వేస్తున్నాను, ఏం చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద లైన్ ఇట్ ఇస్ రాంగ్. ఎగ్జాక్ట్లీ, చాలా పర్ఫెక్ట్ గా ఎండ్ ఆఫ్ ద లైన్ ఇట్ ఇస్ రాంగ్. వండర్ఫుల్. నేను పబ్లిక్గా కూడా చెప్పున్నాను ఇది, కానీ నేను బతకడానికి కూడా నాకు ఎంతో కావాలి సార్. అలాగని మిమ్మల్ని నేను నాశనం చేసి నేను రావాలనుకోవట్లేదు. నాకు అర్థమైంది పబ్లిక్ సపోర్ట్ వచ్చినప్పుడు, నాకు ఎవరూ లేరు, ఒంటరి అయిపోయినాను అన్నప్పుడు నాకు అండగా నించుకుంది పబ్లిక్. అలాంటి వాళ్ళకి నేను ఇంకెప్పుడు చేరనేసి నేను అప్పుడు మాట ఇచ్చాను సార్, పబ్లిక్గా మాట ఇచ్చాను. ఎన్ని డేస్ అయింది మాట ఇచ్చి? ఎప్పుడు నాకు ఈ ఇష్యూ జరిగినప్పుడు జూలైలో అప్పుడు జరిగినప్పుడు పబ్లిక్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడ్డారో నేను అప్పుడు మాట ఇచ్చాను సార్, ఈ రోజు నుంచి నాకు మొత్తం ఏమన్నా అవ్వచ్చు, ఇండియాలో కోర్టులో కేసు అంటే సంవత్సరాలైనా పడవచ్చు, ఏం జరిగినా నా ఛానల్ మొత్తం డెడ్ అయిపోయినా. ఇప్పుడు నా లాస్ట్ సెకండ్ వీడియో మొన్న పెట్టిన వీడియో చూస్తే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్, నాకు ఆల్మోస్ట్ 500 తక్కువ 1,00,000 మంది ఉన్నారు. వీడియోకి ఈ డెడ్ అయిపోవడం వల్ల 5,000 వ్యూస్ సార్, 5,000 వ్యూస్తో నాకు యూట్యూబ్ రెవెన్యూ కూడా రాదు. సరే వాట్ ఎవర్, బెట్టింగ్ యాప్స్ ఈ రోజు నుండి నేను చెయ్యను అనేసి నేను మాట ఇచ్చినాను. అలాగే నాకు ఇప్పుడు ఛానల్ రీచ్ పోయినా యూట్యూబ్ రెవెన్యూ రాకపోయినా ఆకలితో అన్నా పడుకుంటా కానీ బెట్టింగ్ తెచ్చేయండి సార్. ఇంకా నేను మాట ఇచ్చినాను, అదే మాట మీద నిలబడతాను. గుడ్ డిసిజన్. అండ్ నేను ఇప్పుడు అట్లీస్ట్ మిమ్మల్ని ఆ పాయింట్ పైన ప్రశ్నిద్దాం అనుకుంటే యూ ఆల్రెడీ అంటే మీరు డిసిషన్ తీసేసుకున్నారు. నేను అనౌన్స్ చేసినాను సార్, అదే మాట మీద నిలబడుతున్నా కూడా. నేను మా వాళ్ళని కూడా అడిగాను, నేను ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి మనకి వచ్చే రీచ్ బట్టి, మన ఛానల్ స్ట్రెంత్ బట్టి, సబ్స్క్రైబర్స్ బట్టి కార్పొరేట్స్ ఒక బెట్టింగ్ యాప్ కానీ ఏ యాప్ కానీ ఒక స్పాన్సర్ ప్రైస్కి ఇంత అని వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఇంత ఇస్తాం అని చెప్తారు. నేను నా సబ్స్క్రైబర్స్కి అదే చెప్తున్నాను, నా పర్టికులర్ స్లాట్ ప్రైస్ ఇంత అని వాళ్ళు డిసైడ్ చేసినా కూడా నేను మిమ్మల్ని నాకు ఇంత కావాలని అడగనండి, మీ ఇష్టం. మీకు ఏ బిజినెస్ అన్నా ఉంది, పచ్చళ్ళ బిజినెస్ ఉన్నాను, నేను అని ప్రమోట్ చేశాను, పచ్చళ్ళ బిజినెస్ ప్రమోట్ చేస్తాను, రాళ్ల బిజినెస్ ప్రమోట్ చేస్తాను, నేను ఏమైనా ప్రమోట్ చేస్తాను, కానీ మిమ్మల్ని నాకు ఇంత కావాలని అడగను. మీకు ఎంత మనసు వీలైతే అంత ఇవ్వండి. సూపర్ సూపర్. సో మీ సబ్స్క్రైబర్స్ బిజినెస్ ఎవరైనా ఉంటే కూడా ఐ సపోర్ట్ అంటున్నారు. ఐ సపోర్ట్. నేను ఇన్ టర్న్ నేను అవన్నీ వదిలేస్తాను. వాడు అంత 1,00,000 ఇప్పుడు నేను ఆపేస్తాన తర్వాత నాకు చాలా మంది సబ్స్క్రైబర్ సపోర్ట్ వచ్చింది కదా, వాళ్ళని టార్గెట్గా పెట్టుకునేసి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు నువ్వు అడిగినంత ఇస్తాను వస్తున్నారు. ఈ టైంలో డబ్బులు అవసరం నాకు కోర్ట్ కేసుకి లీగల్ వాడికి ₹1 లేదు నా దగ్గర. అయినా సరే నేను మాట ఇచ్చాను, నేను ఆకలితోనే పడుకుంటా కానీ బెట్టింగ్ యాప్ చేయని మాట ఇచ్చాను, అదే మరి నిలబడతాను అనేసి నేను నో అని చెప్తున్నాను. ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించున్నాను వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు నేను పబ్లిక్లో అడిగింది అదే, మీరు ఎంత ఇచ్చినా పర్లేదు, నేను చేస్తాను. ఇంకోటి, ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళతోటి పెట్టుకుంటే ఇందులో గెలుస్తాన నమ్మకం ఉందా? అంటే పెద్దోళ్ళు కదా, ఇలాంటి కామెంట్స్ చాలా మందిని కనుంటారు. అందరూ అన్నారు సార్, మా ఇంట్లో వాళ్ళే అన్నారు సార్. అట్లాంటి మాటలు అన్నప్పుడు మీ ఆత్మలో కానీ మీ పర్సనల్ మీ అంతరాత్మకు సమాధానం ఏం చెప్పుకుంటున్నారు? జ్యుడిషియరీ సిస్టమ్ పైన నాకు నమ్మకం ఉంది సార్. తప్పుని తప్పని చెప్పకపోవడం కూడా చాలా పెద్ద తప్పే సార్. ఇప్పుడు నువ్వేమన్నా పెద్ద తోపా, నువ్వేమన్నా ఉద్ధరించడానికి వచ్చావా? కాదండి, నాతో తప్పు జరిగింది, నా తప్పుని క్వశ్చన్ చేసినందుకు నేను తప్పు అన్నారు, నా మీద నేను తప్పుడు పర్సన్ అని చెప్పి కేసులు పెట్టారు. జ్యుడిషియరీ చెప్తుంది సార్. ఒకవేళ కోర్టు కనుక నాదే తప్పు నేను జైల్లో పడండి అంటే హ్యాపీగా జైలుకి వెళ్ళిపోతాను సార్. ఓకే, నాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. సో న్యాయ వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉండే ఈ పోరాటంలో నేను దిగాను సార్. దిగారు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా పర్లేదు అంటున్నారు.
ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్ బిఫోర్ లా కదా సార్. అవును. నా ఆ విషయాన్ని బలంగా నమ్ముతాను. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరపతిని కానీ వాళ్ళ స్ట్రెంత్ని కానీ ఎక్కడ వాడినా కూడా కోర్టు లాలో వాడలేరు కదా సార్. కోర్టు ముందు, జడ్జి ముందు అందరూ సామాన్యులే, సమానులే. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. సో కోర్టు కనుక నాదే తప్పు, నేనే తప్పు చేశాను, జైలుకు పోయి కూర్చోవాలి అంటే ఐ రెస్పెక్ట్ దట్. సూపర్. సో మీకు ఈ పూర్తి స్థాయిలో గత సంవత్సరం నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అని మీరు ఈ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం జరిగింది? సార్ నేను అడిగేది అదే సార్. నేను ఫైట్ చేసినప్పుడు మాడినప్పుడు కూడా నన్ను ఫ్రాడ్ అన్నారు. మీరు చెప్పండి, నేను ఫ్రాడ్ అని మీరు ఒక అలిగేషన్ వేసినప్పుడు నేను ఫ్రాడ్ కాదని చెప్పడానికి నేను ప్రూఫ్స్ అన్ని వీడియోస్ పెట్టాను. మీరు దాని దగ్గర తీస్తున్నారు. మీరు మీ తరపు నుంచి చెప్పారంటే ఈ వీడియోస్ అవసరం లేదు, నేను తీయేస్తానని చెప్పాను. మీరు లీగల్గా పోయారు. లీగల్లోకి వెళ్ళి నేను తప్పుడు వాడని కేసులు అన్ని పెట్టారు కదా. నాకు ఇప్పుడు ఏం కావాలి అని నేను కోరుకున్నా కూడా జరగదు. అది నాకు ఫలానా ఇది కావాలి, అది కావాలని మనం ఎంత కోరుకున్నా కూడా జరగదు. ఇప్పుడు లాలోకి వెళ్ళిన తర్వాత లెట్ ద లా డిసైడ్. కోర్టు చెప్తుంది, జడ్జ్ గారు చెప్తారు ఏది తప్పు ఏది కరెక్ట్. నువ్వు వేసిన కేసులో వాడు ఏం చేశాడు, నువ్వేం చేశావు, మొత్తానికి ఇద్దరిది అందరూ చెక్ చేసి ఏం చెప్తుంది అది నేను జడ్జ్ గారి దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఆయన ఏం చెప్తే అది చాలు. నాకంటూ నీకేం కావాలి అంటే నాకు న్యాయం కావాలి, న్యాయ వ్యవస్థ ఇవ్వాలి. దానికోసం నేను చూస్తాను సార్. ఖచ్చితంగా చంద్రరాజు గారు, మీరు చేస్తున్నటువంటి అంటే మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గనక నిజమే అయితే ఖచ్చితంగా మీకు జరిగింది అన్యాయమే. ఎందుకంటే మీరు పోరాడుతున్నటువంటి థింగ్ ఏదైతే ఉందో అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య యూట్యూబర్ ఆర్ క్రియేటర్ పైన ఇలాంటి ఎలిగేషన్స్ కానీ లేకపోతే స్ట్రైక్స్ వేసి చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ పైన మీరు ప్రశ్నించారు. దానికి మీకు ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి వాళ్ళు కారణమయ్యారు. అండ్ మీరు రెడీ ఉన్నారు ఫైట్ చేయడానికి. వన్ థింగ్ సింపుల్ అండ్ స్ట్రైట్, ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వవు ఇందులో. తెలుసు సార్. వన్స్ మనము జైల్, కోర్ట్, స్టేషన్ తిరుగుతున్నామంటే అన్నీ వదిలేసుకోవాలి. అండ్ ఒకగానొక సిచ్యువేషన్లో ఈరోజు సపోర్ట్ నిలబడే మీ వెనుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా నిన్ను అనుమానించే పరిస్థితి వచ్చినా కూడా బీ స్ట్రాంగ్. నీ దగ్గర న్యాయం, నిజాయితీ ఉంటే అబద్ధం ఊరంతా తిరిగే లోపే నిజం ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఫర్ ష్యూర్ పర్లేదు ఫర్ ష్యూర్ విల్ స్టాండ్ ఫర్ యూ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజలారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెంట్ గత సంవత్సరం నుండి జరుగుతున్నటువంటి యూట్యూబ్ తెలుగు క్రియేటర్గా తనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీ ఆలోచన, మీ ఒపీనియన్ని మీరు కూడా కామెంట్లో పెట్టండి. అండ్ నేను ఒకవేళ మా అసోసియేషన్ నుంచి ఇంకెవరన్నా ముందుకు వచ్చి మాట్లాడతా అంటే నా వేదిక ఖచ్చితంగా మీకు ఆహ్వానం, వెల్కమ్ బోర్డ్ అయితే ఖచ్చితంగా పెడుతుంది. అందులో మీరు కూడా రావాల్సుకున్నటువంటి సమయం వస్తే ఖచ్చితంగా రండి. మీరు చెప్పండి, నేను జూమ్ కాల్ లో కాదు సార్, యాజ్ ఎ పర్సన్ గా నేను వస్తాను సార్. నమ్మకం ఉంది, రావాలి. వస్తాను. మీడియా ఛానల్స్ అందరికి కూడా విజ్ఞప్తి, తను ఇందాక ఆఫ్ ది కెమెరా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎన్ని మీడియా ఛానల్లో చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇదంతా నిజం. అన్యాయం చేసిన వాడు, అబద్ధాలు చెప్పేవాడు కెమెరా రికార్డింగ్, లైవ్ రికార్డింగ్ ముందుకు వచ్చి అయితే చెప్పాడు కదా, విత్ ఆల్ ద ప్రూఫ్స్, డాక్యుమెంట్స్తో సహా నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. వేరే మీడియా ఛానల్స్ ఎవరైనా ఉంటే కూడా తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్కి తనకు టెక్స్ట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. తను మీకు కూడా ఇంటర్వ్యూ ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. స్టే ట్యూన్. ఇలాంటి న్యూస్తో మళ్ళీ ముందుకు వస్తా. జై హింద్.